నమస్కారం. ముందుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన దేశంలో రెండోసారి ప్రజల యొక్క ఆశీస్సులతో 300 పైగా లోక్సభ సీట్లతో ప్రజల ఆశీర్వాదం పొంది వారు అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసి ప్రధానమంత్రిగా రెండోసారి ఈ రోజుతో ఒక సంవత్సరం పూర్తవుతా ఉంది. ఈ సంవత్సరము నరేంద్ర మోడీ గారి ఎన్డీఏ 2 పాలన ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ సంవత్సరం అంతా కూడా ఒక ఉగాది పచ్చడిలాగా తీపి చేదులాగా ఈరోజు మనం ముందుకెళ్ళాము. ముఖ్యంగా కోవిడ్ సమస్య గత 3 నెలల క్రితం ఏదైతే మన దేశం కానీ ప్రపంచానికి కానీ మరి మహమ్మారి మనైతే ఈరోజు ఒక సమస్యగా మనల్ని పట్టి పీడిస్తూ ఉందో, అంతకుముందు అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తీసుకోవడం జరిగింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మన దేశాన్ని ఒక రాచపుండులాగా పట్టి పీడిస్తున్నటువంటి అనేక సమస్యలకు పరిష్కార మార్గం తీసుకొచ్చేటువంటి ప్రయత్నము ఈ సంవత్సరంలో మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఎన్నో ఏళ్ళుగా దేశంలో పరిష్కారం కాకుండా అనేక సమస్యలకు కారణమవుతున్నటువంటి కీలకమైనటువంటి అంశాలను కూడా ఈ సంవత్సరం పరిష్కారం చేయడం జరిగింది. ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ముస్లిం సోదరీమణుల యొక్క ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని, మరి సమానమైనటువంటి హక్కులను కల్పించేటువంటి దృక్పథంతో మరి వాళ్ళలో ఒక నమ్మకాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో త్రిపుల్ తలాక్ చట్టం ఏదైతే ఉన్నదో అదొక చారిత్రాత్మకమైనటువంటి చట్టం. అది సంతోషం ఏంటంటే కొంతమంది ఛాందసవాదులు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా సుప్రీంకోర్టు అనేక సార్లు త్రిపుల్ తలాక్ చట్టం రాజ్యాంగ వ్యతిరేకము, మానవ హక్కులను ఉల్లంఘించడం అనే తీర్పు చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క త్రిపుల్ తలాక్ చట్టం ఏదైతే ఉన్నదో దాన్ని అనేక సార్లు ప్రయత్నం చేసినప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ కూడా దాన్ని మనం రద్దు చేయలేకపోయాము. కానీ ఈ సంవత్సరం ఏ రకమైనటువంటి వ్యతిరేకత లేకుండా ముస్లిం సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను కూడా ఏకం చేసి త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి ఈరోజు మన దేశంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని, కోట్లాది మంది మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం, ముస్లిం సోదరిమణులకు ఒక సోదరుడుగా నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంట్లో, ప్రతి ముస్లిం ఆడబిడ్డ హృదయంలో
తనకంటూ ఒక సోదరునిగా ప్రత్యేక స్థానం ఈరోజు నరేంద్ర మోడీ గారు సంపాదించుకున్నారు. అదేవిధంగా సుమారు 42,000 మందికి కారణమైనటువంటి ఆర్టికల్ 370 స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల తర్వాత కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం జమ్మూ కాశ్మీర్లో అమలు కాకుండా ఆర్టికల్ 370 ద్వారా అడ్డుకుంటున్నటువంటి విషయాన్ని మనకందరికీ తెలుసు. 42,000 మంది ఉగ్రవాద కార్యక్రమాల్లో సివిలియన్స్ కానీ సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ చనిపోవడం జరిగింది. ఈరోజు అటువంటి సమస్య పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ, అంతకుముందు జనసంఘ్ స్థాపకులైనటువంటి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారే నెహ్రూ ప్రభుత్వం నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చి ఆందోళన చేపట్టి షేక్ అబ్దుల్లా ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లోనే బలిదానం కావడం జరిగింది. అనేక సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ యొక్క కలలు గన్నను ఆర్టికల్ 370ని రద్దు చేసి ఆయన కళ సాకారం చేసి ఒక రక్తపు బొట్టు చిందకుండా దేశంలో ఎక్కడ కూడా ఒక వ్యతిరేకమైనటువంటి ప్రదర్శన జరగకుండా ఆర్టికల్ 370 రద్దు చేశాము. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో స్టోన్ పెల్టింగ్ ఆగిపోయింది పూర్తిగా. భారత జాతీయ పతాకాలను తగలబెట్టేటువంటి దేశ వ్యతిరేక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేశాం. పాకిస్తాన్ జెండాలను ప్రదర్శిస్తూ పాకిస్తాన్కు కొమ్ము కాసేటువంటి శక్తులను పూర్తిగా ఈరోజు మార్చివేయడం జరిగింది. సివిలియన్స్ హత్య కావచ్చు, సెక్యూరిటీ ఫోర్సెస్ హత్య కావచ్చు, గతంలో పోల్చి చూస్తే గణనీయంగా ఈరోజు జమ్మూ కాశ్మీర్లో తగ్గిపోయింది. సివిలియన్స్ హత్య నామమాత్రంగా ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్కి మాత్రమే పరిమితమైంది. క్రాస్ బార్డర్ టెర్రరిజాన్ని తగ్గించాము, ఉగ్రవాద కార్యక్రమాలను తగ్గించాము. సుమారు 6,000 మంది ఎవరైతే కాశ్మీర్ ఉగ్రవాద కార్యక్రమాల కారణంగా పలాయనమయ్యారో వాళ్ళందరినీ తిరిగి వాళ్ళ ప్రాంతాలకు చేర్చాము. అవుట్ రీచ్ పేరు మీద జమ్మూ కాశ్మీర్లో అనేక కార్యక్రమాలు తీసుకున్నాము. జమ్మూ కాశ్మీర్లో అనేక సంవత్సరాల నుంచి జరగకుండా ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతంగా అక్కడ నిర్వహించాము. బ్లాక్ డెవలప్మెంటల్ కౌన్సిల్ 70 సంవత్సరాలుగా అక్కడ ఎన్నికలు జరగలేదు. అక్కడ ఈరోజు బ్లాక్ డెవలప్మెంటల్ కౌన్సిల్ ఎన్నికలు 98% ఓటింగ్ పర్సెంట్తో ఈరోజు ఎన్నికలు నిర్వహించాము. మహిళలకు రిజర్వేషన్ కల్పించాము, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాము, బీసీలకు రిజర్వేషన్ కల్పించాము. అక్కడ కాగు ఆడిట్ రాష్ట్ర ప్రభుత్వ పద్దుల మీద ఆడిట్ నిర్వహించేటువంటి అధికారము కంట్రోల్ ఆడిటర్ జనరల్కు ఈరోజు మొదటిసారి కల్పించడం జరిగింది. యాంటీ కరప్షన్ బ్యూరో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రకంగా జమ్మూ కాశ్మీర్లో అనేకమైనటువంటి ఈరోజు అనేక రకాలుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలు ఉన్నాయి. ఎస్సీ కమిషన్ కానీ, ఎస్టీ కమిషన్ కానీ, బీసీ కమిషన్ కానీ ఈరోజు అక్కడ వెళ్ళి దర్యాప్తు చేసేటువంటి అధికారం ఇచ్చాము. ఆ రకంగా జమ్మూ కాశ్మీర్లో ఈరోజు అక్కడ ప్రజలకు భారత రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి అన్ని రకాల హక్కులు, దేశంలోని ఇతర ప్రాంతాలలో ఏ రకమైనటువంటి హక్కులు ఉన్నాయో, ఏ రకమైనటువంటి అధికారాలు ఉన్నాయో అన్ని రకాల హక్కులను ఈరోజు ఆ ప్రాంతంలో కల్పించేటువంటి ప్రయత్నం చేశాం. విజయవంతమయ్యాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వము చాలా పెద్ద ఎత్తున జమ్మూ కాశ్మీర్లో అక్కడ ఉండేటువంటి అనేక రకాల పొరపాట్లను సరిదిద్దేటువంటి ప్రయత్నం చేసింది.
అక్కడ అనేక రకాలుగా కొన్ని కుటుంబాల నేతృత్వంలో అవినీతి పాలన జరిగిందో, కుటుంబ పాలన జరిగిందో దానికి చరమగీతం పాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రజలకి ఈరోజు స్వేచ్ఛ వచ్చింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్లో ఈరోజు అమలు చేస్తూ ఉన్నాము. ఆ రకంగా ఆర్టికల్ 370 ఒక సమూలమైనటువంటి మార్పు ఈరోజు జమ్మూ కాశ్మీర్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ సంవత్సరంలో అధికారంలో వచ్చిన తర్వాత చేపట్టడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ను యూటీగా గత అనేక సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి లే అండ్ లడ్డాఖ్ ప్రాంతానికి సంబంధించి మాకు ప్రత్యేకమైనటువంటి యూటీ ఉండాలని, కేంద్ర ప్రాంతంగా మమ్మల్ని తీసుకురావాలని ఏదైతే ఆందోళన చేశారో ఆ గిరిజన ప్రజలు, అక్కడ ఆ ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈరోజు లే లడ్డాఖ్ను కూడా కేంద్ర ప్రాంతంగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా పాకిస్తాన్ అనేక రకాల కుట్రలు చేసింది. ఆ కుట్రలను చాలా విజయవంతంగా తిప్పికొట్టాము. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ఏకాకి చేశాము. పాకిస్తాన్ అయితే ఉగ్రవాద కార్యక్రమాలకు పెంచి పోషించిందో, దేశంలో మత కళలు ప్రేరేపించిందో గత అనేక సంవత్సరాల క్రితము ఈరోజు పూర్తిగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అడ్డుకట్ట వేసి, దేశంలో ఎక్కడ మత కళలు లేవు, దేశంలో బాంబు పేలులు లేవు, దేశంలో కర్ఫ్యూలు లేదు. ఈరోజు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణము ఆర్టికల్ 370 తర్వాత కూడా కొంతమంది వ్యక్తులు అదొక పాలిస్తానీగా మారిపోతుంది, పాకిస్తాన్తో యుద్ధం వస్తుంది అనేక రకాల ప్రకటనలు చేసినప్పటికీ ఒక విశ్వాసంతో మేము సరైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నామనేటువంటి విశ్వాసంతో ఈరోజు మరి దాన్ని పూర్తిగా ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్లో పూర్తిగా భారత రాజ్యాంగం అమలు జరిగే విధంగా ఒక సంపూర్ణమైనటువంటి విలీనం భారతదేశంలో జరిగే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా మరొక ప్రధానమైనటువంటి మా హోమ్ మినిస్ట్రీ తరఫున మేము తీసుకున్నటువంటి నిర్ణయంలో సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, చాలా సంవత్సరాలుగా దీని మీద మహాత్మా గాంధీ గారి నుంచి మొదలు పెడితే మన్మోహన్ సింగ్ గారి వరకు కూడా అన్ని రాజకీయ పార్టీలు అనేక సందర్భాలలో మాట్లాడారు. అనేక పత్రికల్లో అనేక సార్లు ఎడిటోరియల్స్ వచ్చాయి, విదేశాల పత్రికల్లో ఎడిటోరియల్స్ వచ్చాయి, కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు అందరూ కూడా మాట్లాడారు. కానీ ఎవరు కూడా ఆ సాహసం చేయలేకపోయారు. మత వివక్షత కారణంగా పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అక్కడ ఉన్నటువంటి మైనారిటీలు ఎవరైతే తరిమివేయబడ్డారో, ఎవరైతే మత మార్పిడులకు గురి కాబడ్డారో, ఎవరైతే హత్యలకు అత్యాచారాలకు గురి కాబడ్డారో, ఎవరైతే ఆస్తులను ధ్వంసం చేయబడ్డారో, వాళ్ళ ప్రార్థనా స్థలాలను ధ్వంసం చేయబడ్డారో, చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో వారు పాకిస్తాన్ నుంచి మన దేశానికి శరణార్థులుగా రాబడ్డారు. కాంగ్రెస్ హయాంలోనే వాళ్ళందరూ కూడా మన దేశానికి శరణార్థులుగా వచ్చారు. కానీ వచ్చిన తర్వాత కూడా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా ఏదైతే పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో వివక్షత గురయ్యారో, మన దేశానికి వచ్చినటువంటి ఆ దేశ మైనార్టీలు ఇక్కడ కూడా వివక్షత గురయ్యారు. ఆ దేశం నుంచి వచ్చినటువంటి క్రిస్టియన్లు కానీ, ఆ దేశం నుంచి వచ్చినటువంటి బౌద్ధులు కానీ, ఆ దేశం నుంచి వచ్చినటువంటి పార్సీలు కానీ, ఆ దేశం నుంచి వచ్చినటువంటి సిక్కులు కానీ, ఆ దేశంలో వచ్చినటువంటి హిందువులు కానీ, వీళ్ళందరూ కూడా బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో మైనార్టీలు. అక్కడ మత వివక్షత కారణంగా వాళ్ళందరూ కూడా కొంతమంది ప్రాణాల అరచేతిలో పెట్టుకొని భారతదేశంలోకి వచ్చి ప్రాణాలు రక్షించుకునేటువంటి ప్రయత్నం చేశారు. అటువంటి వాళ్ళందరూ కూడా వేరే దేశం ఎక్కడ వెళ్ళడానికి అవకాశం లేదు. అటువంటి వాళ్లకు మరి పౌరసత్వం కల్పించాలి. ఇంకా వాళ్ళు ఓటు హక్కు లేదు, రేషన్ కార్డు లేదు,
వాళ్ళ పిల్లలకు పాఠశాలలో స్కాలర్షిప్స్ ఉండవు, ప్రభుత్వ ఉద్యోగాల్లో అధికారం ఉండదు, ఆధార్ కార్డు ఉండదు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే కష్టం, చిన్న కిరాణా షాప్ పెట్టుకోవాలంటే ట్రేడ్ లైసెన్స్ రాదు. అటువంటి వాళ్ళను కూడా గుర్తించి సిటిజన్ అమెండ్మెంట్ యాక్టు మరి ఏదైతే వాళ్ళకు పౌరసత్వం ఇచ్చేటువంటి చర్య తీసుకొని వాళ్ళకు కూడా ఒక మానవ హక్కులను కల్పించేటువంటి ప్రయత్నం చేశాం. మానవీయ కోణంలో వాళ్ళందరూ కూడా ఈరోజు భారత పౌరసత్వం ఇవ్వడం జరిగింది. ఇది అనేక రోజులుగా అనేక రాజకీయ పార్టీలు లోక్సభలో రాజ్యసభలో మాట్లాడినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం కారణంగా ఈరోజు సిటిజన్ అమెండ్మెంట్ యాక్టు చట్టం చేయబడింది. అదేవిధంగా మా హోమ్ మినిస్ట్రీకి సంబంధించి ప్రపంచంలో అనేక దేశాలలో భారతీయులు ఉన్నారు. ప్రపంచంలో అనేక దేశాలలో మన ఎంబసీస్ ఉన్నాయి. అక్కడ అనేక రకాల ఉగ్రవాద కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మన ఆస్తులను ధ్వంసం చేయడము, మన ఎంబసీల మీద దాడులు చేయడము, మన ఇండియన్స్ కొన్ని కోట్ల మంది బయట ఉన్నారు, వాళ్లకు అక్కడక్కడ ఉగ్రవాద కార్యక్రమాలు జరిగితే ఆ దేశాలకు సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థల మీద ఆధారపడి మాత్రమే మనం వాళ్ళకు న్యాయం జరిగే విధంగా లేక ఉగ్రవాదుల మీద చర్యలు తీసుకునే విధంగా ఆధారపడి ఉండేటువంటి వాళ్ళు. కానీ ఈరోజు ఆ రకంగా కాకుండా మొదటిసారిగా ఏదైతే అమెరికాలో ఉన్నటువంటి ఇంటర్పోల్ ఏదైతే ఏజెన్సీ ఉందో ఆ స్థాయిలో ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కూడా పూర్తి స్థాయిలో ప్రపంచ దేశాలలో ఎక్కడ భారతీయుల ఆస్తుల మీద కానీ భారతీయుల మీద కానీ భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థల మీద కానీ ఆస్తుల మీద కానీ దాడులు జరిగినప్పుడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆయా దేశాలకు వెళ్ళి ఆయా దేశ పోలీసులతో కలిసి దర్యాప్తు చేసి మన యొక్క ఉగ్రవాదుల మీద చర్యలు తీసుకునేటువంటి అధికారము స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఈరోజు మన ఎన్ఐఏకు కల్పించడం జరిగింది. అంతేకాదు ఈరోజు అనేక రకాలుగా మానవ అక్రమ రవాణా జరుగుతూ ఉంది. మానవ అక్రమ రవాణాను అరికట్టేటువంటి కార్యక్రమం ఈ ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది. అంతర్జాతీయంగా ఆయుధాల సరఫరా కావచ్చు, దొంగ నోట్లు ముద్రించి అంతర్జాతీయంగా మన దేశంలో తీసుకొచ్చేటువంటి దేశ వ్యతిరేక కార్యక్రమాలు కావచ్చు, మాదక ద్రవ్యాలకు సంబంధించి అంతర్జాతీయంగా అక్రమ రవాణా జరుగుతున్నటువంటి ఈ రకమైనటువంటి అంతర్జాతీయ ఉగ్రవాద కార్యక్రమాలు కానీ అంతర్జాతీయ అక్రమ కార్యక్రమాల మీద కూడా దర్యాప్తు చేసేటువంటి పూర్తి అధికారాలు ఈరోజు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇచ్చాము. దాన్ని పూర్తిగా శక్తివంతంగా సిబ్బందితో కావచ్చు, శిక్షణతో కావచ్చు, పూర్తిగా సంస్థను శక్తివంతంగా చేసేటువంటి ప్రయత్నము చేపట్టాము, అధికారాలు ఇచ్చామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా అన్లాఫుల్ ప్రివెంటివ్ యాక్ట్ చట్టం ఏదైతే ఉన్నదో ఆ చట్టాన్ని కూడా మరింతగా మార్పులు చేశాము. ఈరోజు దేశంలో ఎక్కడ ఉగ్రవాద కార్యక్రమాలు జరిపి ప్రపంచ దేశాలలో దాక్కుంటున్నటువంటి వాళ్ళు, ఏదో ఇతర దేశాల నుండి భారతదేశంలో ఉగ్రవాద కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు మేము ఉగ్రవాదులుగా గుర్తించేటువంటి కార్యక్రమం. మన దేశంలో ఉగ్రవాద కార్యక్రమాలు చేసినటువంటి దావూద్ ఇబ్రాహిం యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్గా ప్రకటించింది. కానీ మన దేశంలో ఉగ్రవాద కార్యక్రమాలు చేసినటువంటి వాళ్లకు అమెరికా ప్రకటిస్తుంది, యునైటెడ్ నేషన్స్ ప్రకటిస్తుంది. కానీ మనం ప్రకటించేటువంటి టెర్రరిస్ట్గా ప్రకటించేటువంటి చట్టం ఏది లేకుండే ఈరోజు ఆ చట్టాన్ని కూడా ఈ సంవత్సరంలో హోమ్ డిపార్ట్మెంట్ ద్వారా అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెంటివ్ యాక్ట్ కింద మేము ఆ చట్టాన్ని కూడా తీసుకొచ్చి అంతర్జాతీయంగా ఎవరైతే ఇతర దేశాల నుండి భారతదేశంలో ఉగ్రవాద కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉగ్రవాదులుగా ప్రకటించేటువంటి కార్యక్రమం, ఆ సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తులను భారతదేశంలో ఉంటే స్వాధీనం చేసుకునేటువంటి కార్యక్రమం, అన్లాఫుల్ యాక్టివిటీ కింద ఆ సంస్థలను నిషేధించేటువంటి అధికారం ఈరోజు భారత ప్రభుత్వము మరింత ఈ చట్టానికి పదును పెట్టిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా ఇతర అనేక రకాల హోమ్ మినిస్ట్రీ ద్వారా అనేక రకాల చట్టాలు తీసుకొచ్చాము. ఆయుధాలకు సంబంధించి
ఏదైతే లైసెన్సులు ఉండేనో ఒకరొకరి దగ్గర 7, 8, 9, 10 లైసెన్సులు కూడా గతంలో ఉండేది. ఈరోజు ఆ యొక్క ఆయుధాల లైసెన్సులను క్రమబద్ధీకరించి ఒక వ్యక్తి దగ్గర 2 కంటే ఎక్కువ ఆయుధాలు ఉండడానికి వీల్లేదని చెప్పి ఈరోజు అది కూడా మరి చట్టంలో మార్పులు తీసుకురావడం జరిగింది. మానవ హక్కులకు సంబంధించి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఏవైతే మానవ హక్కుల సంఘాలు ఉన్నాయో వాటికి మరింతగా అడ్మినిస్ట్రేటివ్ పవర్స్, పరిపాలన, ఆర్థిక ఆధారాలు కల్పించేటువంటి మానవ హక్కుల పరిరక్షణ బిల్లును కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సిక్కులకు సంబంధించినటువంటి గురునానక్ దేవ్ సమాధి ఏదైతే పాకిస్తాన్లోని కర్తార్పూర్లో ఉందో అది అనేక రోజులుగా ఆ కర్తార్పూర్కు మేము వెళ్ళాలి, మేము మా పవిత్రమైనటువంటి శ్రీ గురునానక్ దేవ్ సమాధి దగ్గరికి వెళ్ళాలని చాలామంది ప్రజలు కోరుకునేవాళ్ళు. కానీ సరైనటువంటి కారిడార్ లేకుండా, రోడ్డు లేకుండా ఇబ్బంది పడతా ఉంటే యుద్ధ ప్రాతిపదిక మీద ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ కర్తార్పూర్ కారిడార్ను నిర్మాణం చేసి అక్కడ ఏ రకమైనటువంటి వీసా లేకుండా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ కర్తార్పూర్ కారిడార్కు వెళ్ళి ఆ యొక్క సమాధి దర్శనం చేసుకునే విధంగా మరి ఈరోజు అవకాశం కల్పించాము. ఈ అవకాశం కల్పించిన తర్వాత కొన్ని లక్షలాది మంది సిక్కులు కానీ ఇతర మతస్థులు కానీ ఆ యొక్క గురునానక్ దేవ్ సమాధి దర్శనం చేసుకున్నారు. అది పెద్ద విజయం అని చెప్పి ఈ సందర్భంగా మనవి వస్తున్నాను. పాకిస్తాన్తో అంతంత మాత్రంగా ఉన్నటువంటి మన సంబంధాలను కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో ఒప్పించి కారిడార్ నిర్మాణం చేసి ఈరోజు అక్కడ దర్శనం చేసుకునేటువంటి చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఈసారి హోమ్ మినిస్ట్రీ ద్వారా అమర్నాథ్ యాత్ర కూడా, అంటే గత సంవత్సరం నరేంద్ర మోడీ గారు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత అద్భుతంగా నిర్వహించాము. సుమారు 3.5 లక్షల మంది యాత్రికులు అమర్నాథ్ దర్శించుకునే విధంగా గత సంవత్సరం చిన్న ఇన్సిడెంట్ లేకుండా అక్కడ మేము చర్యలు తీసుకున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు దేశంలో పెరిగిపోతున్నటువంటి సైబర్ క్రైమ్ ఏదైతే ఉన్నదో, సైబర్ క్రైమ్ను పూర్తిగా రానున్న రోజుల్లో అరికట్టేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వము ప్రయత్నం చేస్తూ ఉంది. అన్ని రాష్ట్రాలలో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఒకటి ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా విభాగాలు ఏర్పాటు చేస్తున్నాం. మొట్టమొదటగా మన హైదరాబాద్లో ఆ యొక్క విభాగాన్ని ఏర్పాటు చేసి నేనే స్వయంగా ప్రారంభించానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాద కార్యక్రమాలు తగ్గుముఖం పట్టాయి. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం యాక్టివిటీస్ కూడా తగ్గుముఖం పట్టాయి. ఆ రకంగా సివిలియన్స్ చనిపోవడం కానీ, పోలీసులు చనిపోవడం కానీ, ఈరోజు దేశవ్యాప్తంగా శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో మరి తగ్గుముఖం పట్టాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాలలో అనేక రకాల ఉగ్రవాద కార్యక్రమాలు కానీ లేక ఇన్సర్జెన్సీ గ్రూప్స్ ఏవైతే ఉండేనో వాళ్ళ జాతికి సంబంధించినటువంటి సమస్యల మీద అనేక రకాలుగా వారు మరి ఆ యొక్క గిరిజనులు కావచ్చు, లేకపోతే ఇతర సంస్థలు కావచ్చు, అనేక రకాలుగా పోరాటాలు చేసేటువంటి వాళ్ళు. కానీ ఈరోజు భారత ప్రభుత్వము ఈ సంవత్సరంలో సుమారు 88 గ్రూపులు చిన్న పెద్ద కలిపి 88 ఇన్సర్జెన్సీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు ఆయుధాలతో సహా ఈరోజు ప్రభుత్వం ముందు లొంగిపోయే విధంగా చర్చల ద్వారా ఒప్పించి ఈరోజు ఈశాన్య రాష్ట్రాలలో శాంతి భద్రతలు బోడోకు సంబంధించినటువంటి అతిపెద్ద ఉగ్రవాద సంస్థతో మొదలు పెడితే అన్ని రకాల చిన్న పెద్ద సంస్థలతో కూడా చర్చలు జరిపి ఈరోజు 88 గ్రూపులు భారత ప్రభుత్వం ముందు లొంగిపోయి భారత రాజ్యాంగానికి కట్టుబడి మేము పనిచేస్తామని వాళ్ళను ఒప్పించి ఆయుధాలను విసర్జించేటువంటి కార్యక్రమానికి మేము విజయవంతంగా పూర్తి చేశామని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.
అది హోమ్ మినిస్ట్రీ ద్వారా ప్రధానమంత్రి గారు సాధించినటువంటి మరొక ఘన విజయము ఈ సంవత్సరంలో అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అది నేషనల్ డెమోక్రటిక్ బోడోల్యాండ్ కావచ్చు, లేక అస్సాంలో ఉన్నటువంటి అనేక రకాల సంస్థలు కావచ్చు, ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సుమారు అతి తీవ్రంగా ఉన్నటువంటి 1500 మంది సాయుధ దళాలు ఈరోజు పోలీసుల ముందు లొంగిపోయారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దీంతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఏదైతే ఉగ్రవాద సంస్థలతో మేము చేసుకున్నటువంటి ఒప్పందం మేరకు ఆ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం అనేక రకాల ప్రాజెక్టులు వేలాది కోట్లతో ఈరోజు శంకుస్థాపనలు కూడా చేశాము. నేను కూడా అనేక రాష్ట్రాలు పర్యటించాను. ఆ రకంగా గత సంవత్సరం నుంచి ప్రతి వారానికి ఒక కేంద్ర మంత్రి ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించేటువంటి కార్యక్రమాన్ని కూడా గతంలో లాగా క్రమం పద్ధతిగా కొనసాగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం వేస్తున్నాం. ఈరోజు మీకు అందరికీ తెలుసు, ఈ యొక్క అపజయాన్ని కూడా విజయంగా మార్చేటువంటి శక్తి నరేంద్ర మోడీ గారికి ఉన్నది. దురదృష్టం ఏంటంటే గాలికి పేపర్ లేచినా కూడా మోదీని నిందించే తత్వం ఈ దేశంలో కొన్ని పార్టీలలో ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచమంతా కూడా ఈరోజు చిగురుటాకులాగా కరోనా సంబంధించినటువంటి 19 కారణంగా వణికిపోతూ ఉంటే కరోనా సంక్షోభం భారతపై పడకుండా అనేక చర్యలు భారత ప్రభుత్వం తీసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. భారత్ గతంలో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ప్రపంచ దేశాల ముందు చేయి చాటి సహాయం అర్థించేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ఇంత పెద్ద మహమ్మారి మన దేశంలో కూడా ఈరోజు వ్యాపించి ప్రపంచాన్ని వణికిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సమయంలో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిన సమయంలో, ప్రపంచంలో ఉన్నటువంటి పూర్తిగా పరిపాలన వ్యవస్థలంతా కూడా కుప్పకూలినటువంటి సమయంలో కూడా ఈరోజు ప్రపంచ దేశాలకే ఈరోజు మనము సహాయం చేసేటువంటి పరిస్థితి. సుమారు 54 దేశాలకు మనం ఈరోజు ఏదైతే మందులు అందించేటువంటి ప్రయత్నము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేయడం జరిగింది. హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఏదైతే HCQ ఉందో సుమారు 54 దేశాలకు సంబంధించినటువంటి ఆ ప్రభుత్వాల యొక్క అభ్యర్థన మేరకు ఆయా దేశాలకు మనం మెడిసిన్ పంపిస్తున్నటువంటి ఈ కష్టకాలంలో కూడా కొన్ని పేద దేశాలకు ఉచితంగా ఏ రకమైనటువంటి డబ్బులు తీసుకోకుండా ఉచితంగా కూడా ఈ ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నటువంటి దేశాలకు ఈ మెడిసిన్ మనం పంపిస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి అనేక సవాళ్ళు భారతదేశం ముందు వచ్చినప్పటికీ ఈరోజు అమెరికాతో సహా అనేక దేశాలు భారత్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అది కోవిడ్కి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, లేక ఉగ్రవాద కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, లేక వాతావరణ సమతుల్యాన్ని పరిరక్షించే విషయంలో కావచ్చు, అనేక విషయాలలో కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఒక దిక్సూచిలాగా ఈ సంవత్సరంలో కూడా అద్భుతంగా పనిచేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దురదృష్టం ఏంటంటే గత అనేక కాంగ్రెస్ హయాంలో కావచ్చు, లేక గతంలో కొన్ని ప్రాంతాల్లో జరిగినటువంటి పరిపాలన కావచ్చు, అవినీతి రాజ్యం వెళ్ళినటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. యూపీ హయాంలో 10 సంవత్సరాల పాలనలో 10 లక్షల కోట్లకు పైగా అనేక కుంభకోణాలు, అది 2G స్పెక్ట్రం కావచ్చు, లేక బొగ్గు కుంభకోణం కావచ్చు, కామన్వెల్త్ గేమ్స్ కావచ్చు, అనేక రకాలుగా అవినీతి జరిగిన విషయం మనకు తెలుసు. కానీ ఈరోజు అవినీతి అరికట్టడమే కాకుండా కాంగ్రెస్ హయాంలో
పురుడు పోసుకున్నటువంటి అనేక సమస్యలను చాకచక్యంగా సరిదిద్దుకుంటూ ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మరి ఈరోజు చాలా సంతోషం ఏంటంటే ముఖ్యంగా 70 సంవత్సరాల తర్వాత మరుగుదొడ్ల నిర్మాణం, ఈరోజు 99% నగరాలు బహిరంగ మల విసర్జన లేనటువంటి నగరాలుగా ఈరోజు మరి గుర్తింపు తెచ్చుకొని ఆ రకంగా ముందుకెళ్ళాయి. ఇంతకంటే 99% ఆఫ్ సిటీస్ ఆ రకంగా ఈరోజు ముందుకెళ్ళాయని చెప్పి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా త్రివిధ దళాలకు సంబంధించి సమన్వయం చేసేటువంటి విధంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అది కొన్ని దేశాలలో ఇప్పటి వరకు ఉన్నది. ఈ యొక్క రక్షణ శాఖకు సంబంధించినటువంటి అనేక విభాగాలు ఏవైతున్నాయో వాటి మధ్య మరింత సమన్వయం చేసుకుంటూ ఏ రకమైనటువంటి సవాళ్ళనైనా సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసము ఈ యొక్క త్రివిధ దళాల సమన్వయం పెంచడం కోసం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్కి సంబంధించినటువంటి నిర్ణయం కూడా ఈ సంవత్సరం తీసుకోవడం జరిగిందని మనం చేస్తున్నాను. మిషన్ గగన్యాన్ సంబంధించినటువంటి కార్యక్రమం చాలా ఉధృతంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరంలో దాన్ని ప్రారంభించింది. దానికి సంబంధించినటువంటి సన్నాహాలు అత్యంత అద్భుతంగా జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈరోజు మరి కోట్లాది మంది రైతులకు, పేద రైతులకు ఆర్థిక సహాయం అందించేటువంటి కార్యక్రమం మొట్టమొదటిసారిగా డైరెక్ట్గా డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద రైతుల అకౌంట్లో జమ చేస్తున్న విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. స్వచ్ఛ భారత్ కింద ప్రతి పేదవాడి ఇంట్లో టాయిలెట్ నిర్మాణం కావచ్చు, ఈరోజు అద్భుతంగా చేశాము. అదేవిధంగా పొదుపు సంఘాలకు సంబంధించి ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి వాజ్పేయి గారు ప్రారంభించినటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు మరి బ్యాంకుల నుంచి రుణ సాయం అందించేటువంటి కార్యక్రమం ఏదైతే 10 లక్షల పరిధి ఉండేనో దాన్ని ఈరోజు 20 లక్షలకు పెంచడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. గ్రామీణ ప్రాంతాలకు రానున్న రోజుల్లో పైపు ద్వారా సురక్షిత తాగునీటి పథకం అమలు చేయాలి, తాగునీరు సదుపాయం కల్పించాలని దృక్పథంతో చర్యలు తీసుకొని ఈ సంవత్సరం సుమారు 24,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశామని చెప్పి మనం చేస్తున్నాను. అసంఘటిత కార్మికులకు కానీ, రైతు కూలీలకు కానీ, చిన్న వ్యాపారులకు కానీ నెలసరి 3,000 వచ్చే విధంగా ఒక పెన్షన్ పథకాన్ని ఈ సందర్భంగా ప్రవేశపెట్టామని చెప్పి కూడా మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈ కోవిడ్కి సంబంధించి ఏదైతే ఈరోజు మన దేశంలో మనం ఈరోజు చాలా ఇబ్బందులకు గురవుతున్నామో దాని నుంచి ఎదుర్కోవడం కోసం ఆత్మనిర్భర భారత్ పేరు మీద అనేకమైనటువంటి ఆర్థిక సంస్థలను కూడా భాగస్వాములు చేసి ఒక 20 లక్షల కోట్ల రూపాయలతో ఒక ప్యాకేజీ ప్రకటించి దాని కింద రైతులకు కావచ్చు, వ్యవసాయ రంగానికి కావచ్చు, మత్స్య కార్మికులకు కావచ్చు, లేక గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రజలకు కావచ్చు, చిన్నతర మధ్యతరగా పరిశ్రమలకు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకు కావచ్చు, అనేక రకాల చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. మత్స్య కార్మికుల కోసం 20,000 కోట్ల రూపాయలు కేటాయించి, పాడి రైతుల కోసం 15,000 కోట్లు కేటాయించాం. సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమలు సులభంగా రుణాలు అందించడం కోసం 3 లక్షల కోట్లు కేటాయించారు. అదేవిధంగా టర్నోవర్ కూడా మరి చిన్న తయారీ సంస్థలకు సంబంధించినటువంటి కంపెనీలకు టర్నోవర్ 5 కోట్లకు, సూక్ష్మ రంగం కంపెనీల టర్నోవర్ను 50 కోట్లకు, మధ్యతర పరిశ్రమల టర్నోవర్ను 100 కోట్లకు ఈ రకంగా పెంచి వాళ్ళకు కూడా అన్ని రకాలుగా ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ వచ్చే విధంగా చర్యలు తీసుకున్నామనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ఏదైతే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దినసరి వేతనం ఈ సంవత్సరం తీసుకున్నటువంటి చర్యల్లో
కోట్లాది మందికి లాభం జరిగేటువంటి కార్యక్రమం ఇది. 102 రూపాయలు ఉన్నటువంటి దినసరి వేతనాన్ని ఈరోజు 202 రూపాయలకు పెంచడం జరిగిందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. మొన్న బడ్జెట్లో మార్చి చివరిలో 61,000 కోట్ల రూపాయలు కేటాయించాము. మరి ఆత్మనిర్భర భారత్ కింద ఈ యొక్క కోవిడ్కి సంబంధించినటువంటి మైగ్రెంట్ లేబరు మరి ఈ నేపథ్యంలో చాలామంది సొంత గ్రామాలకు వెళ్తున్నారు కాబట్టి, గ్రామీణ ప్రాంతాలకు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలని చెప్పి ఈరోజు 61,000 బడ్జెట్లో కేటాయించినటువంటి నిధులు, 40,000 ఆత్మనిర్భర్ ప్యాకేజీలో కేటాయించిన నిధులు, టోటల్ 1,01,000 కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాలలోని మైగ్రెంట్ లేబర్ కోసం ఉపాధి కల్పించడం కోసం ఈరోజు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులో తీసుకొచ్చాము. ఏ రాష్ట్ర ప్రభుత్వము పేదవాడి కోసం, వ్యవసాయ కార్మికులకు, వ్యవసాయ కూలీలకు ఏ రకమైనటువంటి మరి పని కింద ఈ యొక్క మనిరేగా పనులు కల్పించాలంటే వాళ్ళకు పూర్తి స్వేచ్ఛనిస్తూ ఈ యొక్క 1,01,000 కోట్ల రూపాయలు ఈరోజు భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సిద్ధంగా పెట్టిందని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క కోవిడ్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చాలా అద్భుతంగా అనేక కార్యక్రమాలు పనిచేస్తూ ఉన్నాయి. భారత్లో మరి ఈరోజు తయారీ రంగాన్ని ప్రధానంగా ఈరోజు ఉత్పత్తి రంగాన్ని, తయారీ రంగాన్ని ప్రోత్సహించేటువంటి కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున మేక్ ఇన్ ఇండియా కింద ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అది రానున్న రోజుల్లో భారతదేశ అభివృద్ధికి, భారతదేశం ఇతర దేశాలకు ఎగుమతులకు, ఎక్స్పోర్ట్కు, భారతదేశంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించే విధంగా, భారతదేశంలో ఉన్నటువంటి యువతకు నైపుణ్యాన్ని పెంచే విధంగా ఈరోజు మేక్ ఇన్ ఇండియా కింద అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. బీ ఇండియన్, మేడ్ ఇండియన్ అనేటువంటి నినాదంతో మరి అనేక రకాల కార్యక్రమాలు, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా భారతదేశాన్ని మార్చాలి అనేటువంటి ప్రయత్నము ఈరోజు మనం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశీయ ఉత్పత్తులను, మరి చాలా నాణ్యమైనటువంటి ఉత్పత్తులను తయారు చేయడము, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మార్కెట్కు భారతదేశం స్వాధీనం చేసుకొని అక్కడ మన యొక్క ఉత్పత్తులను ఎగుమతుల ద్వారా మనము మన యొక్క ప్రాధాన్యత పెంచుకోవడము, దేశంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించడము ప్రధానమైనటువంటి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. దానికోసము మరి ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పెద్ద ఎత్తున భారత ప్రభుత్వం అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చాము. అనేక రకాల చట్టాలను కూడా ఈరోజు రద్దు చేసుకుంటూ ఉన్నాము. పనికిరానటువంటి చట్టాలను, ఉపయోగం లేనటువంటి చట్టాలను భారత ప్రభుత్వము అనేక రకాలుగా వాటిని ఈరోజు మనము రద్దు చేసుకున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు ప్రపంచంలో చూసినట్లయితే భారతదేశము రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండే విధంగా మనం చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి నేను ప్రజలను కోరేది ఒకటే, ఈ యొక్క సంవత్సరం పూర్తయిన సందర్భంగా మరింతగా మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఆశీస్సులు అందజేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మీకు తెలుసు మన దేశంలో 10 మేజర్ నేషనల్ బ్యాంక్స్ ఉంది. ఒక్కటి కూడా అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేటువంటి బ్యాంక్ ఏది కూడా లేదు మన దేశం. ఇతర దేశాలకు సంబంధించినటువంటి అనేక బ్యాంకులు మన దేశంలో పనిచేస్తాయి తప్ప మన దేశ బ్యాంకులు కూడా ఏవి కూడా ఇతర దేశాల్లో పనిచేసేటువంటి పరిస్థితి లేదు. ఒక పోటీతత్వం లేకుండా ఉండేది. అనేక రకాల బ్యాంకులు దివాలా తీసేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈరోజు ఒక దృఢమైనటువంటి నాయకత్వం కలిగినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈరోజు బ్యాంకులను మెర్జీ చేసి 10 బ్యాంకులను 4 బ్యాంకులుగా మార్చి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద బ్యాంకులుగా ఈరోజు భారతదేశ బ్యాంకులు అభివృద్ధించేటువంటి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టడం ఏదైతే ఉన్నదో చాలా సంతోషకరమని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. ముఖ్యంగా ఈరోజు నేను రాజకీయ పార్టీలకు కానీ, సంస్థలకు కానీ, ప్రజలకు కానీ ఈ సందర్భంగా ఒకటే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్క విపత్తు మనకు కొన్ని పాఠాలు నేర్పుతుంది. ఎప్పుడైనా సరే మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు,
ఏదైనా సంస్థ కావచ్చు, ఏదైనా ప్రభుత్వం కావచ్చు, ఏదైనా దేశం కావచ్చు, ఎప్పుడు ఏ రకమైనటువంటి విపత్తు వచ్చినా దాంట్లో కొన్ని మనకు పాఠాలు నేర్పుతుంది. అది చరిత్రలో ఉన్నటువంటి సత్యం అని చెప్పి మనం చేస్తున్నాం. అలాగే ఈ కోవిడ్-19 కూడా ఈ మహమ్మారి కారణంగా మన జీవితాలలో ఉన్నటువంటి పరిమితులను గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు చాలా అగ్రదేశాలు, మాకు ఏ రకమైనటువంటి అడ్డు అదుపు లేదనుకున్నటువంటి దేశాలు సైతం ఈరోజు కోవిడ్ మహమ్మారి కారణంగా అల్లాడిపోయి దిక్కుదోచని పరిస్థితుల్లో ఈరోజు మానవ సమాజం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి ఏ రకమైనటువంటి ఇబ్బందులకు ఎదురవుతుందో మనం చూస్తూ ఉన్నాం. మనకున్నటువంటి పరిమితులు ఏమిటో ఈరోజు మనం తెలుసుకున్నాం. మానవ సమాజం వైరస్ వ్యాప్తి తగ్గిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితాలలో అనేక రకాల మార్పులు స్పష్టంగా కనిపిస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రజల ఆరోగ్య పరిరక్షణ, పరిసర ప్రాంతాల పరిశుభ్రత విషయంలో ఇంతకు ముందు కంటే భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మరింత జాగ్రత్త తీసుకుంటారని చెప్పి మనం చేస్తున్నాం. మనం తీసుకునేటువంటి ఆరోగ్యం విషయంలో కావచ్చు, మన పరిసర ప్రాంతాల్లో కావచ్చు, స్వచ్ఛ భారత్ లక్ష్యాలు ఏవైతున్నాయో తప్పకుండా అది రానున్న రోజుల్లో స్పష్టంగా కనిపిస్తాయి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అందుకే ఒక నవభారత నిర్మాణం మరి ఈరోజు మనం అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క మహమ్మారితో దిక్కు పోరాటం చేస్తూ, దీన్ని అడ్డవేస్తూ, ప్రజల ప్రాణాలు రక్షించుకుంటూ మరి మన దేశాన్ని కూడా అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ తరుణంలో మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎంతో లక్ష్యంతో $5 ట్రిలియన్ ఎకానమీకి చేరుకోవాలని ఒక లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో దురదృష్టవశాత్తు మరి మనకి కోవిడ్-19 సమస్య వచ్చి పడింది. మరి ఈరోజు ఈ క్లిష్ట సమయంలో మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్లిష్ట సమయంలో మనము దీన్ని ఒక సవాలుగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్లిష్ట సమయంలో ఈ విపత్తులు ఎదుర్కోవడం కోసం, ప్రజలను రక్షించడం కోసం, మన దేశాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లడం కోసం మనందరము ఒక జాతిగా ఐకమత్యంగా ఒక సమిష్టిగా కీలక విషయాలపైన ఏకాభిప్రాయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేస్తాను. రానున్న రోజుల్లో మరి ఎటువంటి కుల, మత, ప్రాంతీయ, రాజకీయ, భాషా విద్వేషాలు లేకుండా మనం భారతీయులందరము ఒకే మాట మీద, ఒకే తాటిపైన దేశం కోసం ఐకమత్యంగా సంఘటితంగా పనిచేస్తామనేటువంటి విశ్వాసంతో మనం ముందుకెళ్లాలని చెప్పి ఆ యొక్క నాయకత్వము నరేంద్ర మోడీ గారు ఈరోజు మరి అందరికీ ఇస్తున్నారు. ఆయన నాయకత్వంలో అందరం కష్టపడి పనిచేద్దామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఏడాది పాటు మన దేశాన్ని అభివృద్ధి మార్గంలో తిరిగి తెచ్చేందుకు, ఎందుకంటే ఏదైతే $5 ట్రిలియన్ అనుకున్నామో ఒక పట్టుదలతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకుంటున్నారో ఆ సమయంలోనే ఈరోజు మహమ్మారి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కుప్పకూలేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. దాని నుంచి తట్టుకోవడం కోసమే ఈరోజు మరి ఆత్మనిర్భర భారత్ ప్యాకేజీ ప్రకటించడం జరిగింది. కాబట్టి అభివృద్ధి మార్గంలో భారతదేశాన్ని మనం తిరిగి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికి అందరం కూడా ఒక దీక్ష, ఒక ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు వ్యక్తిగత రాజకీయ విమర్శలకు దిగకుండా అందరము ఒక సానుకూల దృక్పథంతో మనము ఈరోజు ప్రభుత్వానికి అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత ఈ దేశ పౌరులుగా మనందరిపైన ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా కూడా అదే విధంగా మనం అందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ ఈ విషయంలో ముందుండాల్సినటువంటి అవసరం ఉంది. కోటి గుడ్డు మీద ఈకలు పీకాల్సిన అవసరం లేదు. ఈరోజు కొంతమంది నాయకులు అదే రకమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కుల, మత, ప్రాంతీయ, రాజకీయ, భాషా విభేదాలు లేకుండా మనమందరము దేశాన్ని అభివృద్ధి దిశలో పునర్నిర్మించేటువంటి ఈ యజ్ఞం ఏదైతే ఆత్మనిర్భర భారత్ పేరు మీద యజ్ఞం జరుగుతూ ఉందో దాంట్లో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ, ముఖ్యంగా నేను మంత్రిగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో
మరి మొదటిసారిగా బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా నేను సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు, తెలుగు ప్రజలకు నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాళ్ళకు రుణపడి ఉంటాను. ఈరోజు మరి ఈ సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ సంవత్సర కాలంలో అనేక రాష్ట్రాలు పర్యటించాను. అనేకమైనటువంటి కీలక విషయాలలో ఈరోజు బాధ్యతలు చేపట్టి మరి వాటికి న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేశాను. దేశానికి, దేశ ప్రజలకు సేవ చేసేటువంటి అభివృద్ధి అవకాశం కల్పించినటువంటి సికింద్రాబాద్ ప్రజలకు, దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, జగత్ ప్రకాష్ నడ్డా గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా మా పార్టీ కార్యకర్తలకు కూడా పేరు పేరున అందరు కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నేను ఏదైతే ఈ సంవత్సరం పాటు పనిచేశానో వచ్చేటువంటి రోజుల్లో కూడా మరింత ఉత్సాహంతో మన ఒక తెలుగు బిడ్డగా, మన తెలుగు జాతికి, తెలుగు ప్రజలందరూ గర్వపడే విధంగా నేను రానున్న రోజుల్లో కూడా మరింత అంకిత భావంతో, చిత్తశుద్ధితో, నీతి నిజాయితీతో మరి దేశానికి సేవ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ అవకాశం కల్పించినటువంటి మరి సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు, మిత్రులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి మరి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. సార్ సార్ చెప్పండి సార్. ధన్యవాదాలు. ఈ ఏడాది కాలంలో అచీవ్మెంట్స్ గురించి చెప్పారు. అయితే కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. పర్టికులర్ గా కరోనా విషయంలో ఇప్పుడున్న కేసుల సంఖ్య ప్రభుత్వం విఫలమైంది అన్న ఆరోపణలు కూడా. కరోనా విషయంలో మీరు ప్రపంచంలో ఏ దేశంతో, ఇది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పోల్చి చూడాల్సినటువంటి ఈ యొక్క మహమ్మారిది, ఇది మన దేశంలో వచ్చినటువంటిది కాదు, మన ప్రభుత్వ వైఫల్యం కారణంగా పుట్టినటువంటి రోగం కాదు. ఇది మన దేశంలో జన్మించినటువంటి రోగం కూడా కాదు. ఎక్కడ దేశంలో పుట్టిందో ఎక్కడెక్కడో తిరుగుతూ మన దేశానికి వచ్చినటువంటిది. ఆ రకంగా 200 పైచులకు దేశాలు ఈరోజు కరోనా మహమ్మారిని బారిన పడి ఇబ్బందులకు గురవుతున్నటువంటి విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రపంచంలో ఏ దేశంతో పోల్చి చూసినా, అది పాజిటివ్ కేసుల విషయంలో కావచ్చు, లేక మన దురదృష్టవశాత్తు చనిపోతున్నటువంటి వారి సంఖ్య తీసుకున్నా కూడా మరి చాలా డిఫరెన్స్ ఉన్నది. చాలా అత్యంత అద్భుతంగా ఈరోజు ప్రపంచ దేశాలతో పోల్చి చూసినట్టయితే భారతదేశము చాలా మెరుగైనటువంటి పరిస్థితి ఉన్నది. దానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు అని ఈరోజు మనం కాదు, యునైటెడ్ నేషన్స్ కావచ్చు, WHO కావచ్చు, లేక ఇతర దేశాలు కావచ్చు, అనేక దేశాలు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కోవిడ్ విషయంలో అభినందిస్తున్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. అది మీరు ఏ యాంగిల్లో మీరు ఏ కొలమానంతో పోల్చి చూసినప్పటికీ కూడా, అది ఆత్మనిర్భర భారత్ ప్యాకేజీ విషయంలో కావచ్చు, లేకపోతే లాక్డౌన్ విషయంలో కావచ్చు, లేకపోతే ఆర్థిక పరిస్థితి మెరుగుపడే విధంగా కొన్ని చర్యలు తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు. అంటే ఒక విషయం మీకు మనవి చేస్తూ ఉన్నాను, ఎప్పుడు కానీ మరి ఎక్కడైనా సరే ఏ కార్యక్రమం జరిపినప్పటికీ కూడా ఆ కార్యక్రమంలో మరి ఒక దిక్కు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అభివృద్ధిని ఆలోచన చేస్తూ ఉన్నది, ప్రజల ఆరోగ్యాన్ని కూడా ఆలోచన చేసుకొని సమాంతరంగా రెండింటిని కూడా 2 కళ్ళతో ఈరోజు ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఈరోజు ప్రజల యొక్క ప్రాణాలు కాపాడేటువంటి ప్రయత్నము, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ, పేద ప్రజల యొక్క ఉపాధి రంగానికి సంబంధించినటువంటి చర్యలు కూడా కల్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను, కేంద్ర ప్రభుత్వము ప్రజలు ఏదైతే నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం పెట్టి పనిచేశారో ఈరోజు ఒక మరి తప్పకుండా ఆయన సమర్థవంతంగా పనిచేస్తా ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.
సార్ ఇప్పుడు ఈ లాక్డౌన్ నిబంధనలను చాలా వరకు కూడా సడలించడం కూడా జరిగింది. కానీ లాక్డౌన్ విధించినప్పుడు తక్కువ కేసులు నమోదైనాయి, ఇప్పుడు ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఈ నిబంధనలు సడలించడం వల్ల మొదట లాక్డౌన్ పెట్టి ప్రయోజనం ఏముంది? దీనివల్ల ఇప్పుడు ఇది టోటల్ ఫెయిల్యూర్ గా కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది కదా. ఫెయిల్యూర్ అనలేము, ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి మైగ్రెంట్ లేబర్ కావచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి వెళ్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావడం జరిగింది. మైగ్రెంట్ లేబర్ అయితే స్వచ్ఛందంగా ప్రభుత్వం పెట్టినటువంటి నిర్బంధాలను ఎదుర్కొంటూ వాళ్ళు స్వచ్ఛందంగా మేము నడిచి వెళ్తాము అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితుల్లో ఒక మానవీయ కోణంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి వాళ్ళ యొక్క ఇబ్బందులను చూసి వాళ్ళను ట్రైన్ల ద్వారా, బస్సుల ద్వారా వాళ్ళను పంపించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే లాక్డౌన్ అనేటువంటిది ముందు ప్రజలకు ఒక అలవాటు ఏంటంటే సోషల్ డిస్టెన్స్గా ఉండేటువంటి అలవాటు కావచ్చు, కొన్ని జాగ్రత్తలు తీసుకున్నటువంటి అలవాటు కావచ్చు, లేకపోతే మాస్కులు వేసుకున్నటువంటి అలవాటు కావచ్చు, కరోనా నుంచి తట్టుకునేటువంటి అలవాటు కావచ్చు. లాక్డౌన్ కారణంగా ఈరోజు ప్రజలకు అలవాటైంది. మీరు వద్దన్నా మీరు కాదన్నా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి 90% ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 10% మంది ప్రజలు కొంతమంది మరి నిరక్షరాస్యత కారణంగా కావచ్చు, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు, నాకేమి కాదనే ధైర్యం కావచ్చు, వాళ్ళందరూ ఆ రకంగా కొంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కానీ లాక్డౌన్ కారణంగా దేశ ప్రజలలో ఈ యొక్క కరోనా మహమ్మారికి సంబంధించినటువంటి నేపథ్యంలో ఏ రకంగా జీవనం కొనసాగించాలి, దీన్ని ఏ రకంగా ఎదుర్కోవాలనేటువంటి ఒక పట్టుదల, ఒక ఆలోచన, ఒక అలవాటు కూడా వచ్చింది. కాబట్టి తప్పకుండా లాక్డౌన్ కొంత ఎత్తివేయడం కారణంగా, ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి అనేక మంది పేదవాళ్ళు పరిస్థితి దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు కొద్ది ఉపాధి కల్పించాలని దృష్టిలో పెట్టుకుని కొంత లాక్డౌన్ సంబంధించినటువంటి ఎగ్జంప్షన్స్ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, పార్టీలు కావచ్చు, సంస్థలు కావచ్చు, ప్రచార ప్రసార సాధనాలు వస్తున్నటువంటి వార్తల కారణంగానే ఈరోజు లాక్డౌన్ కొంత సరళీకృతం చేయడం జరిగింది. దాని కారణంగా కొంత ఇబ్బందులు వచ్చినా కూడా దీన్ని మనం తప్పకుండా అధిగమిస్తాము. ఈరోజు సంతోషం ఏంటంటే మీకు అందరికీ తెలుసు, ఈరోజు యాక్టివ్ కేసులు దేశంలో ఉన్నాయి 82,370. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. యాక్టివ్ కేసులు 82,370 మంది ఈరోజు యాక్టివ్ కేసులు ఉంటే, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినటువంటి వాళ్ళు 82,300 మంది 70 ఉంటే, హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళు 86,422 మంది. ఎంతమంది అయితే హాస్పిటల్లో ఉన్నారో అంతమంది డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. కాబట్టి మనకి ఇప్పటి వరకు కూడా 4,970 మంది మాత్రమే ఈరోజు దురదృష్టవశాత్తు చనిపోయారు. కాబట్టి ప్రపంచం అంతా కూడా మనం ఏ దేశంతో మీరు లెక్క తీసినా, ఏ దేశంతో పోల్చి చూసినా, ఎందుకంటే మన దేశంలో జనాభా ఎక్కువ ఉంటుంది, మన దేశంలో తిక్కుడు పాపులేషన్ అంటే మరి చాలా జనాభా తిక్కుడు పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, స్లమ్స్ ఎక్కువ ఉంటాయి, మనము పేద ప్రజలు ఎక్కువ ఉంటారు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువ ఉంటారు. కాబట్టి అదే అమెరికా లాంటి దేశం తీసుకుంటే అక్కడ ఒక ఇల్లు 1 ఎకరం నుంచి 3 ఎకరాల వరకు ఉంటుంది. ఇక్కడ మన ఎకరంలో 5,000 మంది 1,000 మంది ఉంటారు. కాబట్టి మన దేశానికి వేరే దేశానికి తేడా ఉన్నప్పటికీ కూడా మన దేశంలో తీసుకున్నటువంటి చర్యల కారణంగా ఈరోజు ప్రజలు ఎంతో జాగ్రత్త వహించి వాళ్ళ ఇళ్లలో ఈరోజు పటిష్టంగా ఉంటున్నారు. కొంత కేసులు పెరుగుతున్నా కూడా మన యొక్క మరణాల సంఖ్య తీసుకుంటే చాలా తక్కువ సంఖ్య ఉంది. ఇది ఏమీ కాదు అనేటువంటి విశ్వాసము, దీన్ని తట్టుకుంటామనేటువంటి విశ్వాసము ఈరోజు భారత ప్రజల్లో ఉన్నది. కేసుల తీవ్రత పెరిగితే తప్పకుండా ఈరోజు మనము మన దేశంలో ఇప్పటికీ సుమారు 942 హాస్పిటల్స్, 942 హాస్పిటల్స్, కోవిడ్ డెడికేటెడ్ హాస్పిటల్స్ను మనం ఈరోజు ఐడెంటిఫై చేసి రెడీ పెట్టుకున్నాం. అందులో మనము 5% కూడా వాడుకోవడం లేదు. అదేవిధంగా 4,39,244 హాస్పిటల్స్ బెడ్స్ ఈ హాస్పిటళ్లలో 4,39,244 బెడ్స్ను సిద్ధంగా చేసి పెట్టుకున్నాము. అందులో 80,000 బెడ్స్ మాత్రమే ఈరోజు మనం యూజ్ చేసుకుంటున్నాము. మిగతా మరి సుమారు 3 లక్షలకు పైగా 3.5 లక్షల బెడ్స్ ఈరోజు ఖాళీగా ఉన్నాయి మనకు. కాబట్టి ఏ రకమైనటువంటి పరిస్థితి వచ్చినా కూడా 31,000 వెంటిలేటర్స్ ఈరోజు మన దేశంలో రెడీ ఉన్నాయి. రానున్నటువంటి
రోజుల్లో ఈరోజు వెంటిలేటర్స్ కూడా చాలా పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చరింగ్ అవుతా ఉన్నాయి. ఇతర దేశాల నుంచి కూడా ఎక్కడైతే ఇంపోర్ట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి దేశాలలో నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. డబ్బులకు ఏమాత్రం వెనుకంజ వేయకుండా వెంటిలేటర్స్ని కూడా సమాంతరంగా రెడీ చేసుకుంటున్నాం. ఈరోజు రోజుకు 2 లక్షల పీపీఈ కిట్స్ సుమారు 500 సంస్థల్లో ఈరోజు మేక్ ఇన్ ఇండియా కింద గతంలో ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వాళ్ళం పీపీఈ కిట్స్ కూడా డైలీ 2 lakhs మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. అదేవిధంగా 3 lakhs N95 మాస్కులు రెడీ చేసుకుంటున్నాం. అన్ని రాష్ట్రాలకు కూడా మాస్కులు మనము ఈరోజు పంపిస్తూ ఉన్నాం. కాబట్టి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. ఏ రకమైనటువంటి పరిస్థితి వచ్చినా కూడా మనం అన్ని రకాలుగా ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వము వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. సార్ కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రైవేటు కొన్ని కీలక రంగాల్లో ప్రైవేట్ పరం చేయడాన్ని వామపక్ష పార్టీలు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అసలు నేతలు వామపక్ష పార్టీల గురించి బాధపడద్దు. మనకు పార్లమెంట్లో 1 సీటు 2 సీట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా వారు అంటుంటే ప్రజలు వాళ్ళకు మద్దతు లేరు. ఎక్కడ కూడా గుర్తుపెట్టుకోండి. వామపక్షాలు ఈరోజు నామమాత్రంగా మిగిలిపోయినాయి. ఈరోజు దేశంలో ఏదైతే రానున్న రోజుల్లో పివి నరసింహరావు గారు ప్రవేశపెట్టినటువంటి కొన్ని సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కరణలు మరి కాంగ్రెస్ హయాంలో దాన్ని వాజ్పేయి గారి హయాంలో కొంత ముందుకు తీసుకురావడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఈరోజు ఆర్థిక సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కొన్ని మార్పులు జరగాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ఈ రకమైనటువంటి చర్యలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం. ఉదాహరణకు ఈరోజు డిఫెన్స్ రంగంలో చాలామంది అంటూ ఉన్నారు, డిఫెన్స్లో ఏ రకంగా మీరు విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తారు, తీసుకొస్తారు. ఆ రకంగా పెట్టుబడులు తెచ్చినట్టయితే డిఫెన్స్ రంగం అంతా కూడా ప్రైవేట్ పరం అయిపోతుంది కదా, విదేశీయుల చేతులకు వెళ్ళిపోతుంది కదా. డిఫెన్స్లో ఏ రకంగా విదేశీయుల జోక్యం ఉండదు, విదేశీ కంపెనీల జోక్యం ఉండదు. ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉంటుందో ఆ ఎక్విప్మెంట్స్ మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. నేను ఇప్పుడు మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు విదేశాలలో తయారైనటువంటి AK-47 కావచ్చు, అనేక రకాల యుద్ధ సామాగ్రి కావచ్చు, వారు ఎక్కడ అసెంబ్లీ చేస్తారో తెలియదు, ఎవరు అసెంబ్లీ చేస్తారో తెలియదు. కానీ అక్కడ తయారు చేసినట్టు మాత్రము కొన్ని లక్షల కోట్ల రూపాయలు మనం విదేశీ మారక ద్రవ్యాన్ని విదేశాలకు పంపించి విదేశాల నుంచి మనం ఈరోజు ఆ ఎక్విప్మెంట్స్ కొని మన సైనికుల చేతులు పెడుతున్నాం. ఎవరు తయారు చేసిందో కూడా తెలియదు అది. కానీ అటువంటిది ఈరోజు మన దేశంలోనూ మన హైదరాబాద్లో ఉన్నటువంటి పాడిషేరు దగ్గర ఉన్నటువంటి డిఫెన్స్ కంపెనీలను, లేకపోతే ఈరోజు యూపీలో ఉన్నటువంటి డిఫెన్స్ కంపెనీలు, గుజరాత్లో ఉన్నటువంటి ప్రైవేటు కంపెనీలు అయితే విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టి ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించి మన స్థానికంగా ఉన్నటువంటి ఇంజనీర్ల సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్ సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి యువత యొక్క నేర్పరితనంతో మనము ఆ సామాగ్రిని మన దేశంలో తయారు చేయించి మన సైనికుల చేతిలో పెడితే అది రక్షణగా ఉంటుందా, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు రక్షణగా ఉంటుందా? కాబట్టి తప్పకుండా మన దేశానికి ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటాము. మన దేశంలో ఉన్నటువంటి ఈరోజు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యాక్టివిటీని పెంచుతాము, ఉత్పత్తి రంగాన్ని పెంచుతాము. మన దేశం ఈరోజు చైనా ఏమనుకుంటుంది, భారతదేశాన్ని ఒక బజార్గా చూస్తూ ఉంది. భారతదేశంలో ఏ రకమైనటువంటి ప్రొడక్ట్స్ ఉత్పత్తి కావచ్చు, ఏ రకమైనటువంటి ఇండస్ట్రియలైజేషన్ డెవలప్ కావద్దు, ఏ రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు డెవలప్ కాకూడదు. మాకు గణపతి విగ్రహాల నుంచి మొదలు పెడితే, పతంగుల నుంచి మొదలు పెడితే, పతంగులకు వాడేటువంటి మాంజా నుంచి మొదలు పెడితే అన్ని రకాలు మా మీదనే ఆధారపడే వాళ్ళు కొనసాగించాలి. వాళ్ళ పండుగలు కావాల్సిన కార్యక్రమాలైనా కూడా అన్ని వస్తువులు మేమే ఇవ్వాలి, భారతదేశం బజార్గా ఉండాలని చైనా కుట్ర చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఆ వస్తువులు కూడా తయారు చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నామా? మన దేశంలో ఉన్నటువంటి కార్పెంటర్స్ పని లేదు, విశ్వబ్రాహ్మణులకు పని లేదు. కానీ ఈరోజు పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు చైనా లాంటి దేశంలో చెల్లించి మొత్తం ఫర్నిచర్ తెచ్చుకుంటున్నాం. ఇది మారాల్సిన అవసరం ఉంది. మేక్ ఇన్ ఇండియా కింద అవసరమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ప్రైవేట్ రంగంలో ప్రోత్సహించి తప్పకుండా ఈ దేశం ఒక ఉత్పత్తి రంగంలో ప్రొడక్షన్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యాక్టివిటీ పెంచాలనేది భారత ప్రభుత్వ ప్రయత్నము. దాంట్లో అవసరమైనటువంటి మార్పులు తీసుకొస్తాము. ఒకరైనా ఇంకొకరు
మహాత్మా గారు లాక్డౌన్ ఎత్తేసినా, లాక్డౌన్ ఉంచినా, లాక్డౌన్ స్పిరిట్ భారత ప్రజలు కొనసాగించాల్సిన అవసరం ఉంది. గుర్తుపెట్టుకోవాలి. లాక్డౌన్ ప్రభుత్వ పరంగా ఎత్తేసినప్పుడు కూడా, లేక లాక్డౌన్ కొన్ని ఏరియాల్లో కొనసాగించినప్పుడు కూడా, లాక్డౌన్ ఎత్తేసిన ప్రాంతంలో కానీ, లాక్డౌన్ కొనసాగించిన ప్రాంతంలో కానీ, లేకపోతే కంటైన్మెంట్ జోన్లో కానీ, రెడ్ జోన్లో కానీ, గ్రీన్ జోన్లో కానీ, ఆరెంజ్ జోన్లో కానీ, లేక ఆ రకంగా ప్రతి ఇంట్లో ప్రతి ఊళ్ళో కూడా లాక్డౌన్ స్పిరిట్ మాత్రం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా భారత ప్రజల నుంచి భారత ప్రభుత్వం ఈ యొక్క ఆలోచన కోరుతున్నదని చెప్పి మనం చేస్తాం. లాక్డౌన్ స్పిరిట్ షుడ్ కంటిన్యూ అప్ టు ఈ కోవిడ్-19 పూర్తిగా మనకు కావాల్సినటువంటి డ్రగ్ వచ్చేంత వరకు, దానికి సంబంధించినటువంటి మరి మెడిసిన్ వచ్చేంత వరకు కూడా మనము దానికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులో వచ్చేంత వరకు కూడా లాక్డౌన్ స్పిరిట్ మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది. అది చాలామంది అంటున్నారు సంవత్సరం పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు అంటున్నారు వ్యాక్సిన్. ఎన్ని రోజులు ఉన్నప్పుడు కూడా లాక్డౌన్ ఉన్నా లేకున్నా కూడా లాక్డౌన్ స్పిరిట్తో పోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి లాక్డౌన్ ఉంటుందా పోతుందా మెయిన్ ఇంపార్టెంట్ కాదు. లాక్డౌన్ స్పిరిట్ ప్రజలు స్వచ్ఛందంగా తమ మనసులో, తమ కుటుంబంలో, తమ గ్రామంలో, తమ పట్టణంలో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి మేము కోరుతున్నాం. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రకటన రేపు ఇస్తాం స్పష్టంగా. సార్ కిషన్ రెడ్డి గారు, నేను శేఖర్ ఐడియస్ నుంచి మాట్లాడుతున్నా. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో సక్సెస్ అయింది. ఓకే, మీ స్పీచ్ మొత్తంలో మీరు తెలుగు రాష్ట్రాల నుంచి హోంశాఖ మంత్రిగా వెళ్ళారు అనడంలో అనగానే తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా సంతోషపడ్డారు. ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా ఉంటుంది బహుమతులు అని అన్నారు. ఈ ఏడాది కాలంలో కిషన్ రెడ్డి సక్సెస్ అయ్యాడా అంటే? డెఫినెట్గా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కూడా అనేక రకాలుగా మనం చర్యలు తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ సహకారం కావాలన్నా కూడా ఆ రకంగా సహకారం తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఇబ్బందులు వచ్చినా, లేకపోతే గత 3 నెలలుగా కోవిడ్కి సంబంధించినటువంటి సమస్యలు వచ్చినా, లేకపోతే విశాఖపట్నంలో గ్యాస్కి సంబంధించినటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా తప్పకుండా ఒక తెలుగువాడిగా తెలుగు ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వంలో నా వంతు బాధ్యత నేను నిర్వర్తిస్తాను, భవిష్యత్తులో కూడా నిర్వర్తిస్తాను. ఆ రకంగా అన్ని రకాల కార్యక్రమాలు చేపడతాను. ఒకరు ఏదైనా అడగండి, ఒకరొకరు అడగండి. తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు ఇక్కడ నుంచి నలుగురు గెలుస్తారు సార్. బీజేపీ నుంచి తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు జాతీయ హోదా తీసుకురావడంలో కేంద్ర హోంశాఖ సహాయంగా మీ బాధ్యత, మిగిలిన 3 ఎంపీల బాధ్యత ఎంత మేరకు ఉందనుకోవచ్చు? ఎక్కడ జాతీయ హోదా అనేటువంటిది ఇటీవల కాలంలో ఎక్కడ కూడా లేదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. జాతీయ హోదా అనేటువంటిది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చర్చించుకుని ఒక నిర్ణయం తీసుకోవాలి తప్ప కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా జాతీయ హోదా ఇస్తామని ఎప్పుడు ప్రకటించలేదు. జాతీయ హోదా గురించి అనవసరంగా మనం దాన్ని ఇష్యూ చేయకూడదు. అదే ఒక రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి యాక్టులో, బైఫర్నికేషన్ యాక్టులో ఒక కేంద్ర ప్రభుత్వము ఒకే ఒక పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాగా ఇటీవల కాలంలో ఇచ్చారు. అనేక రాష్ట్రాలు, మనకంటే చాలా పేద రాష్ట్రాలు, బీహార్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, దేశంలో చూస్తూ ఉన్నాం చాలా రకాల పేద దేశాలు ఉన్నాయి, పేద రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడ అనేక రకాల ప్రాజెక్టులు అవసరం ఉంది. ఉపాధి అవకాశాలు లేవు, ఫ్యాక్టరీస్ లేవు. అటువంటి ప్రాంతాల్లో కూడా జాతీయ హోదా కలిగినటువంటి ప్రాజెక్టులు ఏవి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. కాబట్టి ఆ అవకాశం ఉంటే తప్పకుండా చేస్తాం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జాతీయ హోదాకు సంబంధించినటువంటి ఏ ప్రాజెక్టు విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా జాతీయ హోదా ఇచ్చేటువంటి ప్రాజెక్టు దేశంలో ఇస్తున్నప్పుడు తప్పకుండా తెలంగాణలో కూడా జాతీయ హోదా తెచ్చేటువంటి విధంగా మేము తప్పకుండా పనిచేస్తానని చెప్పి మనం చేస్తాం. జల వివాదాలకు సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తుంది. గత కొన్ని రోజులుగా మొన్ననే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి సామర్థ్యాన్ని పెంచుతూ జీవ నిబంధనలు తీసుకొచ్చింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం 2 రాష్ట్రాల మధ్య లేకుండా జల వివాదాలకు సంబంధించి ఎలాంటి పరిష్కారం తీసుకోవచ్చు? ఇప్పటికే ఇది ఇప్పుడు కొత్త సమస్య కాదు. జల వివాదం సమస్య గత 70 సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్య. అందులో 70 సంవత్సరాల తర్వాత సమైక్యంగా ఉన్నప్పుడు ఆ సమస్య ఉన్నది. ఆంధ్ర రాష్ట్రం కలిసినప్పుడు కూడా ఆ వివాద సమస్య ఉంది. ఇక్కడ ప్రాంత ప్రజలు, అక్కడ ప్రాంత ప్రజలు, అక్కడ ప్రతినిధులు, ఇక్కడ ప్రతినిధులు గొడవ పెట్టుకున్నటువంటి సమస్య.
తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో నేను శాసనసభ్యుడిగా 10 సంవత్సరాలు శాసనసభలో ఉన్నాను. అప్పుడు కూడా ఇదే పోతిరెడ్డి ప్లాట్ మీద మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా సమైక్యంగా ఉన్నప్పుడు కూడా మనం ఆ రోజు అనేక రకాలుగా ఒకరికొకరి మీద విమర్శించుకున్నాము. అప్పుడు కూడా మనము ఇబ్బందులకు గురాము. కాబట్టి ఇది 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించుకుంటే ఈ సమస్య లేదు. నేను 2 ముఖ్యమంత్రులను కూడా కోరుతా ఉన్నాను, మీరు 2 ముఖ్యమంత్రులు చాలా సమ్మేళనంతో ఉంటున్నారు, కలిసి ఉంటున్నారు, కలిసి భోంచేస్తున్నారు, ఒకరి ఫంక్షన్లో ఒకరు పాల్గొంటున్నారు, ఒకరి కార్యక్రమాలు ఒకరి యోగక్షేమాలు ఒకరు కోరుకుంటున్నారు, ఒకరికొకరు మీరు సాయం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ విషయంలో కూడా 2 రాష్ట్రాల ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఇది సామరస్యకంగా పరిష్కారం చేసుకోవాల్సినటువంటి బాధ్యత 2 ముఖ్యమంత్రుల మీద కూడదని మనవి చేస్తా ఉన్నాం. అడగండి. ధన్యవాదాలు. మీరు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎలక్షన్ సమయంలో ఎలాంటి సమస్యలను గుర్తించారు, వాటి పరిష్కారం కోసం ఎలాంటి కృషి చేశారు, సికింద్రాబాద్ లో పార్లమెంట్ పరిధిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు వచ్చాను సార్. రెండోది ఏంటంటే ఆత్మనిర్భర్ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ప్యాకేజీకి సంబంధించి అది కేవలం కార్పొరేట్ శక్తులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చే విధంగా ఉందని, పేద ప్రజలకు దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పి కూడా వాళ్ళు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి సార్. ఇంకోటి ఏంటంటే లాక్డౌన్ సడలింపు అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతాం, దీన్ని ఎట్లా చూడాలంటారు? డెఫినెట్గా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసము నేను స్థానికంగా ఉన్నటువంటి మాకు మేజర్గా ఒకటి మేజర్ డిపార్ట్మెంట్, ఒకటి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంటు, రెండోది జిహెచ్ఎంసీ, 2 డిపార్ట్మెంట్సే ఉంటాయి మాకు ఇక్కడ. మిగతా అగ్రికల్చర్ ఇటువంటివి మాకు హైదరాబాద్ నగరంలో ఉండవు. దానికి అంతంత మాత్రంగానే రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. దానికి సంబంధించినటువంటి రోడ్లకు సంబంధించి కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో మున్సిపల్ కమిషనర్తో సంబంధాలు పెట్టుకొని చర్చలు జరిపి ఉత్తరాలు రాసి వాటన్ని కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాను. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఇటీవల కాలంలో మెడికల్ కాలేజీ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈఎస్ఐ మెడికల్ కాలేజీ కూడా ప్రారంభించుకున్నాం. ఈఎస్ఐకి సంబంధించినటువంటి ఒక కోవిడ్-19 మొబైల్ ఒకటి ల్యాబ్ ఏదైతే ఉన్నదో, మొట్టమొదటి ల్యాబ్ దేశంలో ప్రపంచంలో ఆ రకమైనటువంటి ల్యాబ్ లేదు. మొట్టమొదటి ల్యాబ్ కోవిడ్ టెస్ట్లకు చేసుకోవడం కావాల్సిన ల్యాబ్ను కూడా ఈరోజు మేము సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్ ద్వారా అది హైదరాబాద్ నగరంలో ప్రారంభించుకున్నాము. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు, లేబర్ మినిస్టరు అదే మన సంతోష్ గంగ్వారు, అదేవిధంగా రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల మంత్రి అందరం కలిసి ఆ యొక్క ల్యాబ్ను ప్రారంభించుకున్నాం. భవిష్యత్తులో ఏ రకంగా మీకు తెలుసు, నేను అమర్పేట శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రజల మధ్యలో ఉండేవాడిని. కానీ ఇటీవల నేను కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలకు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీతో సహా ప్రజల ఆశీస్సులతో దేశానికి సేవ చేసి నేను జమ్మూ కాశ్మీర్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నాను, నార్త్ ఈస్ట్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నాను. అదేవిధంగా మరి టెర్రరిజానికి వ్యతిరేకంగా ఇన్ఛార్జిగా నేనే ఉన్నాను, కౌంటర్ టెర్రరిజం నేనే ఉన్నాను, కౌంటర్ రాడికలైజేషన్ ఇన్ఛార్జిగా నేనే ఉన్నాను, ఇంటర్నల్ సెక్యూరిటీ నేనే చూస్తున్నాను. అదేవిధంగా ఉమెన్ సేఫ్టీకి సంబంధించినటువంటి మా విభాగం ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉందో సెక్యూరిటీకి సంబంధించి ఉమెన్ సేఫ్టీ సెక్యూరిటీకి సంబంధించినటువంటి బాధ్యతలు కూడా నేనే చూస్తున్నాను. అదేవిధంగా పోలీస్ మోడర్నైజేషన్ కూడా నేనే చూస్తూ ఉన్నాను. ఆ రకంగా అనేక రకాల బాధ్యతలు ఉన్నాయి. తప్పకుండా ఇక్కడ ప్రజలు కూడా సేవ చేస్తూ ప్రతిరోజు నేను మన సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి అధికారులతో, మా పార్టీ కార్యకర్తలతో, అక్కడ ఉన్నటువంటి ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకుని టైములు కేటాయించి ఇక్కడ కూడా మా హైదరాబాద్ మన ఢిల్లీలో కూడా మా ఆఫీసులో సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ కోసం ప్రత్యేకమైనటువంటి సెల్ ఏర్పాటు చేశాను. హైదరాబాద్లో కూడా సుమారు 25 మంది ఈరోజు సిబ్బందితో మా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నటువంటి సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఆఫీస్లో కూడా ఒక మంచి యూనిట్ ఏర్పాటు చేశాను. మా పార్టీ నాయకులు కానీ సిబ్బంది కానీ ఎల్లవేళ పనిచేస్తున్నాం. మీకు తెలిసి ఇప్పుడు కోవిడ్కి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో అత్యంత అద్భుతంగా ప్రతి బూత్ ఏరియాలో కూడా మా పార్టీ కార్యకర్తలతో ప్రజలకు అనేక రకాల సేవా కార్యక్రమాలు చేయడంలో బీజేపీ తరఫున ముందున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా ఇంకో రెండో ప్రశ్న, ఈ ఆత్మనిర్భర భారత్లో మీరంతా పెద్ద పెద్ద వాళ్ళకి సాయం చేశారు, పేద ప్రజల గురించి పట్టించుకోలేదని నేను ముందే చెప్పాను. ఈరోజు మైగ్రెంట్ లేబర్ కోసము సుమారు 12,000 కోట్ల రూపాయలు వాళ్ళ భోజనం పెట్టడం కోసం ఈరోజు కేటాయింపులు చేశాము.
వాళ్ళందరూ కూడా మైగ్రెంట్ లేబర్ రేషన్ కార్డు లేకుండా బియ్యం ఇవ్వాలని చెప్పి అన్ని రాష్ట్రాలకు బియ్యం పూర్తిగా అందుబాటులో, బియ్యం కానీ గోధుమలు కానీ పప్పులు కానీ అందుబాటులో ఇచ్చాం. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంతమంది మైగ్రెంట్ లేబర్ ఉంటే అంతమందికి ఈరోజు బియ్యం ఇవ్వాలని చెప్పి ఉచితంగా ఇచ్చాము. అదేవిధంగా ఈరోజు ఇంతకుముందు చెప్పాను, 1,01,000 కోట్ల రూపాయలు మనరేగా కింద గ్రామీణ పేద ప్రజలకు సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం, కల్పించడం కోసం నిధులు కేటాయించాము. ఎంఎస్ఎంఈ ద్వారా అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉంటారో, అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి ఏదైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారో వాళ్ళని కూడా ప్రోత్సహించాలి, వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలి. అర్బన్ ఏరియాలో ఉపాధి కల్పించాలంటే మేజర్ యాక్టివిటీ ఎంఎస్ఎంఈ. కాబట్టి ఎంఎస్ఎంఈలను పటిష్టం చేయాలనే దృక్పథంతో 3 లక్షల కోట్లు ఈరోజు ఎంఎస్ఎంఈలకు రుణాలు ఇచ్చే విధంగా బ్యాంకులు సిద్ధంగా డబ్బులు పెట్టడం జరిగింది. ఆ రకంగా మిగతా యాక్టివిటీ కలిపితే 5 లక్షల రూపాయలు ఎంఎస్ఎంఈలు అంటే చిన్న చిన్న ఇండస్ట్రీస్, పెద్ద ఇండస్ట్రీస్ కావు. నువ్వు రేపైనా సెల్ఫ్ హెల్ప్ ఎంప్లాయ్మెంట్ కింద మీరు ఇండస్ట్రీస్ పెట్టుకున్నా కూడా ఈ రకంగా మనందరం ధనవంతులం కాదు, చిన్న వాళ్ళే పెట్టుకుంటారు ఎంఎస్ఎంఈలు. వాళ్ళందరినీ ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అది కాకుండా ఈరోజు మత్స్య కార్మికుల కోసం కానీ, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం కానీ, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పేదవాళ్ళే ఉంటారు. అదేవిధంగా ఈరోజు పట్టణ ప్రాంతాల్లో చిన్న చిన్న తోపుడు బల మీద వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళు, చిన్న చిన్న కిరాణా స్టోర్లో వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా నిధులు ఇస్తూ ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున ఈరోజు పేద ప్రజల కోసం ఇందులో కూడా నిధులు కేటాయించాం. అల్టిమేట్గా దేశంలో ఇండస్ట్రియలైజేషన్ పెరిగితే, ఉత్పత్తి రంగం పెరిగితే, ఈరోజు ఆ ఉత్పత్తి రంగంలో పనిచేసే వాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పేద కుటుంబాల్లో వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి మనలాంటి జనాభా ఎక్కువ ఉన్నటువంటి దేశంలో మన పేద ప్రజలకు కావాల్సింది జాబు లేకపోతే చాలా కష్టమవుతుంది. కాబట్టి జాబ్ క్రియేటివిటీ మీద ఎక్కువ దృష్టిని కేంద్రీకరించాం. పేద ప్రజలకు కావాల్సినటువంటి తిండి గింజల కొరత లేదు. మనకు తిండి గింజలు ఇస్తాము. గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు సంబంధించి మనరేగా కింద 1,00,000 కోట్లు ఇస్తాం. అవసరమైతే ఈ 1,01,000 కోట్లు కాదు, ఇంకా 2 లక్షల కోట్లైనా సరే పేద ప్రజలకు ఉపాధి కల్పించడం కోసం మనరేగా కింద ఎన్ని లక్షల కోట్లైనా సరే ఖర్చు పెట్టి ఉపాధి కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఇది పేద ప్రజల గురించి, పేద ప్రజల కోసం ఆలోచించేటువంటి ప్రభుత్వం. ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ప్రధానమంత్రి స్థానంలో కూర్చొని పేద ప్రజల గురించి ఆలోచన చేస్తున్నటువంటి సమస్య. ఈరోజు 8 కోట్ల మంది పేద ప్రజల గృహాలలో టాయిలెట్స్ నిర్మాణం చేశాం. సుమారు 11 కోట్ల మంది పేద ప్రజల గృహాలలో ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు సిలిండర్స్ ఇచ్చాము వంట కోసం. ఆ రకంగా పేద ప్రజల గృహాలలో గృహ నిర్మాణ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. దురదృష్టవశాత్తు మన తెలంగాణ రాష్ట్రంలో అంతంత జరగడం లేదు. కానీ ఇతర రాష్ట్రాల్లో 20 లక్షలు ఇండ్లు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నిర్మాణంలో ఉంటే శాంక్షన్ చేస్తే, మరో 10 లక్షలు, మొత్తం 30 లక్షలు శాంక్షన్ చేస్తే మన రాష్ట్రంలో ఇచ్చినట్టు, మన రాష్ట్రంలో 30 లక్షల ఇండ్లు ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు ముందుకు వచ్చి తీసుకుపోతే మనం ఇచ్చినటువంటి 2 లక్షలకు కూడా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వము బెనిఫిషరీస్ లిస్ట్ పంపలేదు, కొత్త మంజూరు చేయించుకోవడం లేదు. చెప్పండి సార్. సార్, ఇప్పుడు ప్రభుత్వ పరంగా కోవిడ్ హాస్పిటల్లో చాలా బెడ్స్ ఖాళీ ఉన్నాయని చెప్తున్నారు. కానీ కారణాలు ఏమైనప్పటికీ చాలా మంది ప్రైవేట్ హాస్పిటల్స్ ఆశ్రయిస్తున్నారు. అయితే ప్రైవేట్ హాస్పిటల్స్ లో వాటి ధరల మీద నియంత్రణ లేకుండా పోయింది. ఒక్కొక్క రూమ్ ఛార్జెస్ 15,000, 20,000 కూడా వసూలు చేస్తున్నారు. వాళ్ళకి తెలియకుండానే 14 రోజుల పాటు లక్షల బిల్ అవుతుంది. ప్రైవేట్ ఆసుపత్రుల మీద టెస్టుల మీద ఏమైనా నియంత్రణ ఉన్నట్టుగా హాస్పిటల్ ఛార్జెస్ మీద ఏమైనా, రూమ్స్ మీద ఛార్జెస్ మీద నియంత్రణ ఉంటుందా గవర్నమెంట్ నుంచి? అంటే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఆయుష్మాన్ భారత్ కింద అక్కడ ఈ యొక్క కోవిడ్-19కి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అందుకే దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ ఏ రాష్ట్రాల్లో అమలు జరుగుతూ ఉందో, ఎవరైతే రేషన్ కార్డు ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఈరోజు ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ దేశవ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో మనకు ఆయుష్మాన్ భారత్ మన ప్రభుత్వం అంగీకరించలేదు. కాబట్టి మిగతా రాష్ట్రాల్లో ఆయుష్మాన్ భారత్ ఉంది. కాబట్టి ఆయుష్మాన్ భారత్ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఏ ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళినా కూడా వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ కింద కోవిడ్-19కి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నది. మీరు చెప్పినటువంటి అంశాన్ని కూడా తప్పకుండా పరిశీలిస్తాం. ఆ రకంగా ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి మనైతే వెళ్ళేటువంటి ఇండియన్స్ ఎవరైతే తీసుకొస్తున్నామో వందే భారత్ మిషన్ కింద వాళ్ళందరూ కూడా హాస్పిటల్స్లలో రేట్ ఫిక్స్ చేసి పెట్టాము. కాబట్టి ఆ రకంగా రేట్ ఫిక్స్ చేసి హాస్పిటళ్లలో భారత ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిసి పెడతా ఉంది. మీరు చెప్పినటువంటి అంశాన్ని కూడా తప్పకుండా పరిగణిస్తాం. ఆయుష్మాన్ భారత్ కింద ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నా, మీరు అపోలో హాస్పిటల్ తీసుకున్నా కూడా ఎక్కడైతే ఏ రాష్ట్రంలో ఈ స్కీమ్ అమలు జరుగుతుందో అక్కడ ఇది ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు.
సార్ శిరీష్ మాట్లాడుతున్నా హెచ్ఎంటీవీ. సార్ కొద్దిసేపటి క్రితం వరాలరావు కూతురు పవన్ మాట్లాడుతూ వరాలరావుకు బెయిల్ ఇచ్చే విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతోంది. ఈ విషయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో పాటుగా తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని బెయిల్ ఇప్పించాలి, మా నాన్నకి సాయం చేయాలి, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అనే ఒక అప్పీల్ చేస్తుంది. దానిపై మీరేమంటారు? తప్పకుండా అందరి ఆరోగ్యం బాగుండాలని మేము కూడా కోరుకుంటున్నాను. ఆ రకంగా చట్టపరంగా నేనేం చేయడానికి సహకారం ఉంటే తప్పకుండా అది ఆలోచన చేస్తాం. కాబట్టి ఇది ఓపెన్గా చెప్పాల్సినటువంటి అంశం కాదు. తప్పకుండా ఏ రకంగా ఏ అంశం చేయాలన్నా ఒక మానవతా దృక్పథంతో మేము ఎప్పుడు కూడా ముందుంటాము. తప్పకుండా ఆ రకంగా ఆలోచన చేస్తాం. ఈ ఆయుష్మాన్ భారత్ అంటున్నారు ఇన్సూరెన్స్ స్కీమ్స్ ద్వారా ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ అంటున్నారు. అక్కడ ఇన్సూరెన్స్ కవరేజ్ మొత్తం ఉండట్లేదు. ఎందుకంటే వాళ్ళు బెడ్ ఛార్జెస్ కింద 3000 క్యాప్ ఉంటుంది, ఐసీయూలో అయితే 6000 క్యాప్. కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ లో నార్మల్ గా బెడ్ ఛార్జెస్ 15,000, ఐసీయూ అయితే 13,000 ఛార్జ్. సో ఉపయోగం లేకుండా అయిపోతుంది అట్లాంటి ఇన్సూరెన్స్ స్కీమ్స్ వల్ల. తప్పకుండా నేను ఒకటి చెప్తున్నా మహాత్మ గారు, నేను ఈరోజు మీరు చెప్పారు నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి తప్పకుండా ఈ విషయంలో కొంత మీరు మరికొన్ని డీటెయిల్స్ నాకు ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వము ఈ కార్పొరేట్ హాస్పిటల్స్కు అవసరమైతే ముక్కుతాడు వేసి వాళ్ళకి కోవిడ్కి సంబంధించినటువంటి పేద మధ్యతరగతి ప్రజలు కూడా ట్రీట్మెంట్ తక్కువ ధరలో ఇచ్చే విధంగా ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలన్నా మేము మాత్రం వెనుకంజ వేయకుండా తప్పకుండా ఇస్తాము. దానికి సంబంధించిన డీటెయిల్స్ నాకు ఇవ్వాల్సిందే కోరుతాము. అడుగు రాజేష్ అడుగు. ఒక్క నిమిషం ప్రకాష్ రెడ్డి నువ్వు మాట్లాడక మధ్యలో. రాజేష్ మళ్ళీ ప్లీజ్ రాజేష్ ఒకరు మాట్లాడండి ఎవరైనా సరే. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విద్యుత్ చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా వ్యతిరేకించింది. కలిసి వచ్చే మిగిలిన రాష్ట్రాలను కూడా మేము కలుపుకోవడం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విద్యుత్ చట్టం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చెప్పి కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దీనిపై మీరే నేను దానికి సంబంధించినటువంటి ఒక సపరేటు అదొక పెద్ద అంశం. అది ఈరోజు నేను ఏ ప్రభుత్వాల మీద విమర్శలు చేయదలుచుకోలేదు ఈరోజు ఒకరోజు. ఎందుకంటే ఈరోజు భారత ప్రభుత్వం సాధించినటువంటి ఈ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక కార్యక్రమాలు మాత్రమే ప్రజల ముందు, ఎందుకంటే సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే కోవిడ్ కారణంగా మేము భారత ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ను మరొకసారి ప్రజలకు తెలియజేయాలి. మేము కూడా మరొకసారి పునరంకితం కావాలనేటువంటిదే మా పార్టీ కార్యకర్తలు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, రీడెడికేషన్ ఫర్ ది సర్వీస్ ఆఫ్ ది నేషన్ అనే దాంట్లో ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం తప్ప మేము ఇక్కడ విమర్శించడం కానీ చేయలేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అడిగేటువంటి ప్రతి ప్రశ్నకు జవాబు చెప్తాము. జవాబులు మా దగ్గర ఉన్నాయి. ఈరోజు ప్రజలను తప్పుదోరే పట్టించే విధంగా విద్యుత్ సంస్కరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వము ఆలోచన చేస్తూ ఉంది. ఏదైతే ఇప్పుడు డీటెయిల్ 90,000 కోట్ల రూపాయలు ఏదైతే మేము భారత ఈ ఆత్మనిర్భర భారత్ కింద ఏదైతే ప్యాకేజీ ప్రకటించామో దాంట్లో కూడా సుమారు 8 నుంచి 9,000 తెలంగాణ రాష్ట్ర డిస్కమ్ చేరబోతా ఉన్నాయి పైసలు. కాబట్టి ఈరోజు డిస్కమ్లకు మేము ఎంత డబ్బులు ఇచ్చాము, ఇప్పటి వరకు ఎంత అప్పులు ఉన్నాయి, ఆ అప్పులు ఎంత కేంద్ర ప్రభుత్వం అప్పులు అందించింది, ఈ విషయాలన్నిటిని కూడా మేము రానున్న రోజుల్లో చెప్తాము. కాబట్టి ఈరోజు మాత్రం ఒకరోజు దయచేసి వదిలేయండి. ఎందుకంటే పొలిటికల్ విషయాల మీద నేను ఈరోజు తక్కువ మాట్లాడి మా కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడి తప్పకుండా నేను ఆ విషయంలో స్వయంగా ఒకరోజు ఎక్స్క్లూజివ్గా రాష్ట్ర ప్రభుత్వం అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు జవాబు చెప్తాము. ఇది ప్రజలను తప్పుదారి పట్టించడం మంచిది కాదు. రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరు సబ్సిడీ పోతుందని ఏ సబ్సిడీ పోదు. మీరు ఏ సబ్సిడీ ఇంకా పెంచుకున్నా మాకు అభ్యంతరం లేదు. మొత్తం డొమెస్టిక్ సంబంధించినటువంటి ప్రతి పేదవాడి ఇంటికి కూడా ఉచిత కరెంట్ ఇచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వంకి ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. మీరు వన్ నేషన్ వన్ గ్రిడ్ కిందకి వచ్చారు. మీరు కేంద్ర ప్రభుత్వ పథకంలో చేరారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు మీరు రుణాలు తీసుకొని ఈరోజు అక్కడ డిస్కమ్ల కోసమో లేకపోతే ఇతరతర మీరు ఖర్చు పెట్టారు. కాబట్టి ఒక డిసిప్లిన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి. అదేవిధంగా పవర్ డిస్ట్రిబ్యూషన్ డిసిప్లిన్గా ఉండాలి. అంతే తప్ప వేరే ఏం లేదు. ఎంతైతే పవర్ ప్రొడక్షన్ చేస్తున్నామో ఆ పవర్ ఎక్కడ పోతుందో మీ దగ్గర లెక్క ఉండాలి. మాకు చెప్పాల్సిన అవసరం లేదు. కనీసం డిస్కమ్ల దగ్గరనో, జనరేషన్ దగ్గరనో, ట్రాన్స్మిషన్ దగ్గరనో లెక్కలు ఉండాలి. ఆ లెక్కలు లేకుండా పవర్ మీరు
దుర్వినియోగం చేయకూడదు, థెఫ్ట్ కాకూడదు. ఈరోజు చాలా పట్టణ ప్రాంతాల్లో కూడా కొన్ని బస్తీలలో మొత్తం ఇప్పుడు కూడా కుక్కాలు వేసుకుంటుంటే సెక్రటరీకి 2-3 కిలోమీటర్ల దూరంలో వేసుకుంటుంటే దిక్కులేనటువంటి పరిస్థితి ఉన్నది. అది కాకూడదు. ప్రజలు ఎక్కడైతే ఇండస్ట్రీస్లలో చాలా పెద్ద ఎత్తున తెత్తుడు జరుగుతూ ఉన్నది, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లలో చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క విద్యుత్ జరుగుతుంది. ఎందుకంటే అందుకే ఒక లెక్క ఉంటే ఇంత ఉత్పత్తి చేశాము, ఈరోజు హైదరాబాద్ సిటీకి ఇంత సరఫరా చేశాము, రంగారెడ్డి జిల్లాకి ఇంత సరఫరా చేశాము, ఇక్కడ ఇంత సరఫరా చేశాము అనేటువంటి ఆడిట్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఆడిట్ కోసమే మీరు చెప్తున్నాం తప్ప ఈ సంస్కరణలో పేద ప్రజలకు కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదు. మీరు ఏదైతే సబ్సిడీ రాయితీలు ఇస్తా ఉన్నారో ఆ రాయితీలు ఆ డిస్కంలకు సకాలంలో చెల్లించండి అంటున్నాం మేము. మీరు చెల్లించకుండా కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు కూడా ఇస్తలేవు సరిగా. పవర్ తీసుకుంటున్నారు, పవర్ వాడుకుంటున్నారు ఆఫీసులో, సకాలంలో చెల్లించడం లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు. ఇదే మేము చెప్తున్నాం, అది కూడా తప్పు. ఏ ఆఫీస్ అయితే కరెంటు వాడుకుంటారో ఆ బిల్లులు మీరు చెల్లించాలి, ఏ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసుకు బిల్లులు వాడుకుంటారో ఆ బిల్లులు చెల్లించాలి. ఏ సింగరేణి కాలనీస్ నుంచి మనం బొగ్గు తీసుకుంటున్నామో ఆ సింగరేణి కాలనీస్ ఈరోజు అప్పులో ఉండే పరిస్థితి, సింగరేణి కాలనీస్కు డబ్బులు చెల్లించాలి మనము, ఈ జనరేషన్ కంపెనీలు. ఇది మనం చెప్తా ఉన్నాం. అంతే తప్ప మీరు అప్పులు కుప్పలుగా పేరుకపోయి లక్షల కోట్లు అయిపోయి దివాలా తీసే పరిస్థితి వస్తే మొత్తం విద్యుత్కు సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా కుప్పగూలేటువంటి ప్రమాదం ఉంది. అది కాలకుండా కళ్ళు తెరవండి అని హెచ్చరిస్తున్నాం తప్ప ఇది మాకు కేంద్ర ప్రభుత్వం మాకు వచ్చేదేం లేదు. ఇందులో ఒక న్యాయ పైసా మాకు రావడము, ఒక పైసా మేము ఇంకా ఖర్చు చేసి సాయం ఇస్తాం తప్ప కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు విద్యుత్ విషయంలో సహాయం చేసేది తప్ప రాష్ట్రాల నుంచి ఒక న్యాయ పైసా కూడా తీసుకోదు. విద్యుత్ ఇస్తాము, విద్యుత్ సరఫరాకు డబ్బులు ఇస్తాము, విద్యుత్ ఉత్పత్తికి డబ్బులు ఇస్తాము, విద్యుత్ ఉత్పత్తి కావాల్సినటువంటి అప్పులు ఇస్తాము. అంతే తప్ప కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాల ప్రభుత్వాల పెత్తనం కాదు. ఒక ఏదైనా సరే అప్పులు ఇస్తున్నప్పుడు లేకపోతే ఒక నేషన్ ఒక గ్రిడ్ కింద కనెక్ట్ అయినప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా కొంత డిసిప్లిన్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అది ఫైనాన్షియల్ డిసిప్లిన్ కావచ్చు, పవర్ డిస్ట్రిబ్యూషన్ డిసిప్లిన్ కావచ్చు, పవర్ జనరేషన్ కావచ్చు, పవర్కి సంబంధించినటువంటి థెఫ్ట్ ఆగకుండా సంస్కరణ తీసుకో. ఇంతే తప్ప ఇందులో వేరే ఏం లేదు. మీరు క్రమశిక్షణగా ఉండండి అంటే బాధపడితే ఎట్లా? మీరు ప్రజలకు ఇవ్వద్దంటలేము, రైతులకు మీరు ఉచితంగా ఇవ్వండి, 24 గంటలు ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ ఇళ్ళందరూ కూడా ఉచితంగా ఇవ్వండి, వివిధ వృత్తులు చేసుకున్నటువంటి వాళ్ళకు ఉచితంగా ఇవ్వండి, ఎంఎస్ఎంఈలకు ఉచితంగా ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ డిసిప్లిన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి. మీరు ఏదైతే చెల్లిస్తున్నారో డిస్కంలకు ఇవ్వాల్సిన డబ్బు ఉందో అది సకాలంలో ఇవ్వండి మాత్రమే కోరుతున్నాం. అదొకటే సంస్కరణ. మీరు సకాలంలో నెలల తరబడి సంవత్సరాల తరబడి ఆ డిస్కంలకు డబ్బులు ఇవ్వకుండా 1000 కోట్లు పేరుకపోయే దివాలా తీసే పరిస్థితుల్లో, ఉద్యోగస్తులకు ఇంజనీర్స్కు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో డిస్కంలు కానీ ట్రాన్స్మిషన్ కంపెనీలు కానీ జనరేషన్ కంపెనీలు కానీ ఉండొద్దు అనేది మా కోరిక. వలస కార్మికుల విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసింది శూన్యం. వెంటనే వలస కార్మికులకి డబ్బులు ఇవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అంతేకాకుండా ఎవరన్నారు? ఆయా రాష్ట్ర కాంగ్రెస్ నువ్వు కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నావు. శ్రామిక రైల్స్ లో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఖర్చు చేయలేదు, మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చును భరించాయి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటుంది. ఇప్పుడు ఒక ట్రైను హైదరాబాద్ నుంచి బీహార్కు స్పెషల్ ట్రైన్ నడపాలంటే సుమారు 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఛార్జీల రూపంలో ఇస్తున్నది. అది కూడా ఎక్కడి నుంచి ఇస్తున్నది? మేము తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సుమారు 222 కోట్ల రూపాయలు మైగ్రెంట్ లేబర్ కోసం ఖర్చు పెట్టాలని ఇచ్చాం డబ్బులు. దాంట్లో నుంచి కట్టమంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లో నుంచి కట్టాల్సిన అవసరం లేదు. సుమారు 14,000 కోట్ల రూపాయలు వివిధ రాష్ట్రాల మైగ్రెంట్ లేబర్ కోసం డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ ఆ రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో పెట్టాము. వాళ్ళకు భోజనం ఖర్చు కానీ, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఖర్చు కానీ, వాళ్ళ మెడికల్ ఎయిడ్ కానీ ఖర్చు పెట్టాలని చెప్పాము. అందులో నుంచే మీరు కట్టండి. ఇప్పుడు మేము కేంద్ర ప్రభుత్వం నుంచి మేమే తీసి మేము ఎక్కడ డబ్బులు ఉన్నారో, ఎక్కడ కార్మికులు ఉన్నారో, ఏ బస్తీలో ఉన్నారో మేము చేయాలంటే కష్టము. మీరు చేసి ఆ డబ్బుల నుంచి కట్టండి అని చెప్పారు. ఆ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అది అంతే తప్ప ఈరోజు ఒక ట్రైన్ స్పెషల్ లైన్ నడపాలంటే 30 నుంచి 35 లక్షలు 40 లక్షలు కాస్ట్ అవుతే దాంట్లో ఈ మేము ఇచ్చినట్టు డబ్బుల నుంచే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ల నుంచే రాష్ట్ర ప్రభుత్వాలు 3 లక్షలు 4 లక్షలు 2 లక్షలు ఒక్కొక్క కార్మికుడి కోసం లెక్క తీసి సుమారు 1000 మంది వస్తే 1000 మంది ఇంటూ 600 రూపాయలు ఎంత అవుతుంది? 1000 ఇంటూ 600 6 లక్షల రూపాయలు ఒక ట్రైన్ కాలు కడతారు. ఒక ట్రైన్కు ఉదాహరణ చెప్తున్నాను. ఒక ట్రైన్కు 6 లక్షల రూపాయలు వాళ్ళు కడుతున్నారు. 6 లక్షలు కూడా ఎక్కడి నుంచి కడుతున్నారు వాళ్ళు? ఒక ట్రైన్, ఒక స్పెషల్ ట్రైన్ వెళ్తే దానికి అయ్యేది 30 లక్షలు.
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కడుతున్నారు 6 లక్షలు. 6 లక్షలు కూడా ఎక్కడి నుంచి కడుతున్నారు? డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చినామో దాంట్లో నుంచి కట్టమంటున్నారు. అది కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బే. రాష్ట్రమైనా కేంద్రమైనా ఒక డిసిప్లిన్ ఉండాలి, ఒక దానికి పద్ధతి ఉండాలి. ఎందుకంటే లేకపోతే మొత్తం రైల్వే స్టేషన్లలో జనం నిండిపోయి లాఠీ చార్జ్ అయ్యి మరి టీవీలు పెట్టుకొని కూర్చుంటారాడ, మొత్తం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు అయితే బస్తీలలోపై, ప్రాంతాలలోపై, స్లమ్లలోపై ఎక్కడైతే వాళ్ళ క్యాంపులు ఉన్నాయో క్యాంపుల నుంచి అక్కడే టోకన్స్ ఇచ్చి వాళ్ళని తీసుకొస్తారు అని చెప్పడం జరిగింది తప్ప ఆ వచ్చే డబ్బు కోసం భయపడి కాదు. ఆ డబ్బు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులే వాళ్ళ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం 222 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి క్యాష్ ఇచ్చాం మైగ్రెంట్ లేబర్ ఖర్చు పెట్టాలని. కాంగ్రెస్ పార్టీ గురించి పెద్ద బాధపడదు మీరు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడేం మాట్లాడతారో, లాక్డౌన్ ఎందుకు పెట్టారని చెప్పి అన్నాడు ఎవరు? రాహుల్ గాంధీ గారు. ముందు లాక్డౌన్ ఎత్తేయాలే, ఆర్థికంగా ఇబ్బందులు వస్తున్నాయి, ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు. మళ్ళీ నిన్నంటే లాక్డౌన్ ఎత్తేస్తే చాలా కష్టం అవుతుంది, ఎత్తేయొద్దు అంటాడు. వాళ్ళ ముఖ్యమంత్రులేమో, పంజాబ్ ముఖ్యమంత్రి ఏమో లాక్డౌన్ ఎత్తేయాలా, ఫ్రీ చేయాలా ఆయన అంటాడు. కొంత కంటైన్మెంట్ జోన్ లాక్డౌన్ ఉండాలని వాళ్ళు అంటారు. వాళ్ళే ప్రధానమంత్రి చెప్తున్నారు. ఓపెన్ రికార్డులు ఉన్నాయి, దాచుకునేది కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం అంటూ లేనటువంటి పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు ఎప్పుడు ఏం అర్థమవుతుందో, ఏం అర్థం కాదో, ఎప్పుడేం మాట్లాడతారో, ఎప్పుడేం మాట్లాడబోరో మనకు అర్థం కానటువంటి సమస్య. రాహుల్ గాంధీని ఇంతవరకు సోనియా గాంధీ గారే అర్థం చేసుకోలేదు. ఇక మీరేం అర్థం చేసుకుంటాం, మేమేం అర్థం చేసుకుంటాం? వాళ్ళ తల్లి ఇంతవరకు ఆయన అర్థం చేసుకుంటా తల గోక్కుంటుంది ఆ తల్లి గారు. అంటే లాక్డౌన్ కేసులు ఉన్నప్పుడు లాక్డౌన్ పెట్టారు, కేసులు ఉన్నప్పుడు లాక్డౌన్ తొలగిస్తున్నారు, కేసులు లేనప్పుడు లాక్డౌన్ పెడుతున్నారు అని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ అన్నట్టు. ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ, ఫెడరల్ సిస్టంలో ఉన్నటువంటి కంట్రీ. రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల అభిప్రాయాలు కూడా గౌరవించాం. అల్టిమేట్గా హైదరాబాద్లో హ్యాబిట్స్లో లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేసేది నరేంద్ర మోడీ గారు కాదు, అక్కడ ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి ఫెడరల్ సిస్టంలో వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి అన్ని సమస్యల గురించి ఆలోచన చేసి వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. వాళ్ళ అభిప్రాయాలను గౌరవించి మేము నిర్ణయం తీసుకుంటున్నాము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అభిప్రాయాలను గౌరవించే కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఈరోజు ఎక్కడ లాక్డౌన్ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, ఎక్కడ రెడ్ జోన్ ఉండాలి, ఎక్కడ కంటైన్మెంట్ ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాము. ఇప్పటికే ఇచ్చాము. వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకు హిమాచల్ ప్రదేశ్ జూన్ 30 వరకు లాక్డౌన్ ఎక్స్టెండ్ చేసుకున్నది బీజేపీ ప్రభుత్వం. వాళ్ళ ఇష్టం అది. అక్కడ ముఖ్యమంత్రి అనుకుంటే చేసుకున్నాడు. ఈరోజు మేము లాక్డౌన్ తీసేసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో లాక్డౌన్ కంటిన్యూ చేసుకోవచ్చు. కాబట్టి అక్కడ ఏ ప్రమాదం ఉండదు, వాళ్ళు ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు. అక్కడ సమస్య పరిష్కారంత వరకు రాష్ట్ర ప్రభుత్వాలు డిజాస్టర్ మేము పెట్టిన తర్వాత తీయడానికి లేదు, మేము తీసేసిన దగ్గర వాళ్ళు కఠినంగా పెట్టుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లో మేము దేశమంతా లాక్డౌన్ పెట్టినాం అనుకోండి, దేశమంతా సినిమా థియేటర్స్ మూసేసినామని మేము ఆర్డర్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మేము సినిమా థియేటర్స్ తెరుస్తామని చెప్పే అధికారం లేదు. కానీ మేము సినిమా థియేటర్స్ ఓపెన్ చేసుకోమని చెప్పాము అనుకోండి ఉదాహరణకు, లేకపోతే కంపెనీలు ఓపెన్ చేసుకోమని చెప్పాము, చిన్న కూరగాయల దుకాణాలు ఓపెన్ చేసుకోమని చెప్పాము. చెప్పి తర్వాత దే హ్యావ్ రైట్ టు క్లోజ్. వాళ్ళు లాక్డౌన్ మరింత స్ట్రిక్ట్గా ఉపయోగించేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కల్పిస్తున్నాం. కాబట్టి మేము ఇచ్చినటువంటి ఆదేశాలు, ఓపెన్ చేయాల్సిన ఆదేశాలు, మేము ఇచ్చినటువంటి ఎగ్జామ్షన్స్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అది లాభం లేదు అనుకుంటే ఆ ఎగ్జామ్షన్స్ అన్ని కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛ ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు మేము ఇచ్చినటువంటి ఎగ్జామ్షన్స్ కూడా అడ్డుకట్ట వేసి వాళ్ళు మరింత కఠినంగా లాక్డౌన్ సంబంధించినటువంటి స్పిరిట్తో అక్కడ కొనసాగించుకోవచ్చు వాళ్ళు. కాబట్టి ఇది ఫెడరల్ సిస్టంలో మనం ఇప్పటికీ 2 నెలలకు పైగా 3 నెలల దాకా కావస్తుంది. చాలా బాగా అందరూ ప్రజలు సహకరించారు. ప్రజలు కొంత అలవాటు పడ్డారు. అలవాటు పడ్డోళ్ళు లాక్డౌన్ ఉన్నా లేకున్నా అలవాటు పడరు వాళ్ళకు. కాబట్టి కొంత డిసిప్లిన్గా ఉండాలి. ఆఫీస్లో కానీ, మనం చేస్తున్నటువంటి వర్క్ ప్లేస్లో కానీ, మనం నడుస్తున్నటువంటి రోడ్లో కానీ, మన ఇంట్లో కానీ డిసిప్లిన్ ఉండాలి. కాబట్టి ఆ దిశలో మనం అందరం ప్రయత్నం చేయాలి. అందరికీ ఇంత పెద్ద క్రైసిస్లో కూడా మీరు కొంత సమయం ఇచ్చి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నందుకు నా తరఫున కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బీజేపీ కార్యకర్తలు అందరూ, భారతదేశంలో కార్యకర్తలు అందరూ ఆశించినటువంటి కార్యక్రమాలు, 70 సంవత్సరాల నుంచి నిర్వహించిన కార్యక్రమాలు పూర్తి